कृष्ण हरे कृष्ण माताजी సం ప్రభుజీ స్థాండప్ ప్రణామ్ వెల్కమ్ టు అవర్ మార్నింగ్ జపా సెషన్. సో మనం మంగళాచరణ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాము. నిన్న క్లాస్లో మనం 8.16 వరకు డిస్కస్ చేసాం కదా ప్రభుజీ. 8.16 అవును మాతాజీ 8.17 ఇవాళ స్టార్ట్. 8.17 ఈరోజు చూద్దాం మనం. ఎస్ మాతాజీ ప్రేయర్స్ అయిపోయినాయి. యా, ప్రేయర్స్ ఇప్పుడు చేసి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుः శ్రీయుతపదకమలం శ్రీగుरून् వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौरताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेत गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. హరే కృష్ణ మాతాజీ సం ప్రభుజీ. ఎవరైనా చెప్పగలరా 8.16 శ్లోకాలో ఏం డిస్కస్ చేసాం? 15 and 16 లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. హరే కృష్ణ మాతాజీ. ఎస్ కిషన్ ప్రభు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం. దండ ప్రణామం మాతాజీ.
భౌతిక జగత్తులో ఉన్న ఏ లోకమైనా సరే, అధమలోకం నుంచి భౌతిక జగత్తులో ఉన్న ప్రతి లోకం, అధమలోకం నుంచి సర్వలోకం వరకు కూడా జన్మ మృత్యు జరా వ్యాధులతోటి లోపడి ఉంటాయి. తర్వాత దుఃఖ ప్రదేశంలే కానీ ఒక్క భగవంతుని యొక్క అనుగ్రహం పొంది భక్తియుక్త సేవ చేసే వాళ్ళకి మాత్రమే పునర్జన్మ అనేది ఉండకుండా ఉంటుంది అని చెప్పేసి 16 శ్లోకంలో ఉంది. కరెక్ట్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కల్పన మాతాజీ ఏంటి అలా చిరగొచ్చి మాత్రలు తీసే. హరే కృష్ణ కల్పన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఏ ఏ భక్తి మార్గాల నుంచి ఏ మార్గం నుంచి అయినా సరే ఆధ్యాత్మిక లోకాలకి చేరుకుంటారు కానీ మళ్ళా జన్మ అనేది తీసుకుంటారు. కానీ ఈ భక్తియుత యోగం చేయడం వలన పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తారు. ఏ మార్గంలో అయినా కానీ ఆధ్యాత్మిక లోకాలు కాదు, అవి హయ్యర్ ప్లానెటరీ సిస్టమ్స్, ఉన్నత లోకాలకు చేరుకుంటారు కానీ ఆధ్యాత్మిక లోకాలకైతే చేరుకోలేరు అనమాట. అది నిన్న అలాగే అవి ఆధ్యాత్మిక లోకాలు కాదు. కాదు కాదు. ఆధ్యాత్మిక లోకాలకి ఒకసారి చేరామంటే తిరిగి మళ్ళీ ఇక్కడికి రాం మనం. కానీ స్వర్గలోకాలకి, బ్రహ్మలోకానికి, వీటికి వెళ్ళామంటే మాత్రం తిరిగి ఇక్కడికి రావాల్సిందే. సో ఇవి ఆధ్యాత్మిక లోకాలు అని పిలవబడవు. ఇవి మనకి భౌతిక ప్రపంచంలోనే వస్తాయి కానీ మనమున్న లోకం కన్నా కూడా పై స్థాయి లోకాలు. ఓకే, ఉన్నత లోకాలు అనుకోవచ్చు. ఉన్నత లోకాలు అంతే. మాతాజీ ఉన్నత నేను ఒక లోకాలు పాయింట్ చెప్తాను. మనమున్న లోకము, నిమ్న లోకాలు అంటే కింద లోకాలు. సో మనం ఓకే. ఈ ఆ బ్రహ్మ భువనాల లోకాలంటే ఈ 14 లోకాల్లో ఏ లోకానికి వెళ్ళినా కానీ తిరిగి మళ్ళీ జన్మ తీసుకుంటాము. అక్కడ మనం మన యొక్క క్రెడిట్స్, మనం ఏదైతే పుణ్యం సంపాదించుకొని వెళ్తామో ఆ పుణ్యం అకౌంట్ అనేది జీరో అయిపోయాక మళ్ళీ తిరిగి ఇక్కడికి పడిపోవాల్సి ఉంటుంది అనమాట. లేదు ఒక్కసారి మనం భక్తి చేసుకొని భగవద్ ధామానికి వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాల్సిన అవసరం అనేది ఇంకుండదు. అంటే పుణ్యకార్యాలు చేసినప్పుడు ఆ లోకాలకు వెళ్తారు అని Correct. అనుకోవచ్చా? అంతే, పుణ్యకార్యాలు చేస్తే ఆ లోకాలకు వెళ్తాం, భక్తి చేస్తే భగవద్ధామానికి వెళ్తాం అంతే. ఓకే మాతాజీ. Yes, thank you, మాతాజీ నేను ఒక పాయింట్ చెప్తున్నా మాతాజీ. చెప్పండి మాతాజీ. ఉషా మాతాజీ చెప్పండి. కలియుగం చాలా గొప్పది. ఎందుకంటే నిరంతరము హరినామ స్మరణ చేస్తే గోలోకం వెళ్తాము. ఎస్ మాతాజీ, కరెక్ట్. కలియుగం అనేది చాలా అంటే అన్ని యుగాలన్నిట్లో కల్లా కలియుగం అనేది చాలా ఈజీ వే అనమాట భగవంతుని పట్టుకోవడానికి. అలానే మన మైండ్ కూడా చాలా కష్టంగా మనకి సపోర్ట్ చేయకుండా ఉంటుంది. కాబట్టి భక్తి మార్గం సులభమైనప్పటికీ కూడా మనకి ఇది కష్టంగా అనిపించడానికి రీజన్ ఏంటి అంటే మన మైండ్ సహకరించదు కాబట్టి. చుట్టూ మనల్ని ప్రొవోక్ చేసేవి, ప్రోద్బలం చేసేవి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో భక్తి తీసుకున్న తర్వాత సింపుల్ అయినప్పటికీ కూడా భక్తి తీసుకున్న దాంట్లో నిలబడడానికి మాత్రం స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. బట్ ఒకసారి మనం మిగిలిన యుగాలతో కంపేర్ చేసుకున్నట్లయితే మనం ఎన్నో వేల సంవత్సరాలు మనం ధ్యానం చేయడానికి కూర్చోలేము. యజ్ఞయాగాది క్రతువులు ఎన్నో గంటలు, ఎన్నో రోజుల పాటు జరుగుతూ ఉంటాయి కొన్ని యజ్ఞాలు అయితే. అట్లా మనకి చేసే ఓపిక లేదు. అండ్ భగవంతుని అర్చ విగ్రహ సేవ అంటే దానికి ఎంతో ప్యూరిటీ ఉండాలన్నమాట. సో జస్ట్ ఇలా మన చెయ్యి అనేది ఇట్లా తలకి తాకిచ్చినా కూడా పనికిరాదనమాట. మళ్ళీ మనం వెళ్ళి మనం క్లీన్ చేసుకొని మళ్ళీ సేవ చేయడానికి రావాలి తప్ప. సో కలియుగంలో మన సిచ్యువేషన్ ఏంటి చెప్పండి? ఇటువంటివి ఏవి కూడా మనం చేయలేము. కాబట్టి సింపుల్ వే అనమాట. మీరున్న ప్లేస్లో ఉన్న చోటనే కూర్చొని భగవన్ నామస్మరణ చెప్పుకుంటే ఆ ఒక్క నామమే మనల్ని ఉద్ధరించేస్తుంది ఆధ్యాత్మిక లోకాలకి అని చెప్పి మనం కంపేర్ చేసుకొని చూసుకున్నట్లయితే కలియుగంలో చాలా ఈజీ అంటారనమాట. అందుకనే పైలోకంలో ఉన్న దేవీ దేవతలందరూ కూడా కలియుగంలో, ఇంకా ముఖ్యంగా చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత ఒక 10,000 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో అది గోల్డెన్ పీరియడ్ అంటారనమాట. ఓకేనా? చైతన్య మహాప్రభు మనకి ఇప్పటికీ 500 సంవత్సరాల క్రితం వచ్చారు. సో మనం ఈ 10,000 టైంలో పడ్డామా లేదా చెప్పండి? పడ్డాం మాతాజీ. సో చాలా అదృష్టవంతులు అనమాట మనం. ఎంతో కృప. ఆలోచించండి, కలియుగంలో పుట్టడం ఒక ఈజియెస్ట్ వే భక్తిని తీసుకొని వెళ్ళడానికి. చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత 10,000 సంవత్సరాల టైం పీరియడ్ లోపు పుట్టడం అనేది ఇంకొక గొప్ప అరుదైన అవకాశం. ఇలా పుట్టిన తర్వాత మన జీవితంలోకి శ్రీల ప్రభుపాద గురువులు ఆచార్యుల కృప వల్ల మన జీవితంలోకి భక్తి రావడం అనేది ఇంకా 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 రేరెస్ట్ థింగ్. సో వీటన్నిటితో పోల్చుకుంటే హ్యూమన్ లైఫ్ దొరకడం అనేది కూడా ఇంకా రేరెస్ట్ థింగ్. సో ఇట్లా ఇన్నిటి మధ్యన బేసిక్గా హ్యూమన్ లైఫ్ దొరకడం రేరెస్ట్, కలియుగాలో భర్త దొరకడం ఇంకా రేరెస్ట్, చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత 10,000 సంవత్సరాల లోపు పుట్టడం ఇంకా రేరెస్ట్. మన జీవితంలో గురువు ఆచార్యుల కృప వల్ల భక్తి ఈ టైంలో దొరికి భక్తిలో ముందుకెళ్ళడానికి మనకు ఒక మార్గం అనేది దొరకడం అనేది ఇంకా రేరెస్ట్ అనమాట. రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్. ఇన్ని దొరకడం అంటే నిజంగా మనకి ఎంత కృప ఉంటే దొరుకుతుందో ఆలోచించండి. మరలా ఈ క్లాసెస్ కి అటెండ్ అవ్వడం కూడా మనకి
కృపనే అంటే మాతాజీ. ఇదంతా శ్రీల ప్రభుపాద్ కృపనే మాతాజీ. నేను ఏదైతే లాస్ట్ లో కృప అని చెప్పానో అందులోనే వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా. సో మాతాజీ మనకి ఇలా మైక్ ఒక కొంచెం సొసైటీలో పైకి పెట్టుకోండి మాతాజీ, సౌండ్ చిన్నగా వస్తుంది. ఇప్పుడు ఓకే మాతాజీ. ఓకే. ఎస్ ఓకే, థ్యాంక్ యూ మాతాజీ ఫర్ కరెక్టింగ్ మీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. సో భక్తి దొరికి భక్తిని పెంపొందించుకునేలాగా ఇలా సాంగత్యం కూడా శ్రీల ప్రభుపాద్ కృప వల్లనే దొరికింది మనకి. ఇలా కృష్ణ కథ డిస్కస్ చేసుకోవడానికి కృష్ణ కథ ఇచ్చింది కూడా శ్రీల ప్రభుపాదే కదా. సో మొత్తం ఆచార్యుల కృప వల్లనే మనకి ఇది దొరికింది కాబట్టి మనకి మనం ఎంత అదృష్టవంతులం ఆలోచించండి. ఎస్ సార్, చాలా కంపేర్ చేసుకుంటే మిగిలిన జీవులతో పోల్చుకున్నట్లయితే చాలా అదృష్టవంతులు అనమాట. కానీ మనం ఏం చేస్తామంటే మన జీవితంలో అది లేదు ఇది లేదు ఇది లేదు ఇది లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తూ మనకి ఎంత పెద్ద అంటే చెప్తారు, ఏమంటారంటే ధ్రువ మహారాజ్ నా చేతిలో నా కళ్ళ ముందు వజ్రం కనిపిస్తున్నా గాజు ముక్కల కోసం ఏరుకుంటున్నాను నేను అని చెప్పి చెప్తున్నారు అనమాట. మనం కూడా అలానే చేస్తున్నాం. మన చేతిలో వజ్రం లాంటి భక్తి మనందరి జీవితంలో వచ్చేలాంటి కృప మన జీవితంలో ఉంటే మనం ఏం చేస్తున్నాం, అది బాలేదు ఇది బాలేదు ఇది లేదు అది లేదు అది అది మంచిగా నడవట్లేదు నా జీవితంలో అని చెప్పి కాజు ముక్కల వెనక మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. ఇది కరెక్టేనా చెప్పండి? కాదు అసలు మాతాజీ. కాదనమాట. సో మనం చూపించాలి భగవంతునికి, కృష్ణ నువ్వు నాకు నా జీవితంలో భక్తినిచ్చావు, సాంగత్యాన్ని ఇచ్చావు, నాకు నీ గురించి తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చావు. సో నేను దీంట్లో సిన్సియర్గా ఉండి నీ గురించి తెలుసుకుంటున్నాను అని మనం చూపించామనుకోండి కృష్ణకి, మనకి ఇంకా మంచి అవకాశం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందా లేదా చెప్పండి? ఉంటుంది మాతాజీ. అలా కాదు మనం ఏదో చిన్న చిన్న సిల్లీ విషయాలు పెట్టే విషయాలు, వాళ్ళు ఏదో నన్ను ఇలా అన్నారు, మన మైండ్ చెప్పే విషయాల్లో మనం కొట్టుకొని వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనం కృష్ణకు చూపించగలమా నా జీవితంలో ఇంత విలువైంది దొరికింది, నేను దీన్ని జాగ్రత్తగా పొందుపరుచుకొని ముందుకు వెళ్తున్నాను అనేది చూపించాలి అంటే ఏం చేయాలి? చిన్న చిన్న వాటిని పక్కకు తోసేస్తూ ఉండాలి. ఇది పెద్ద మ్యాటర్ కాదు, దీన్ని వదిలేసేద్దాం, మనకి కృష్ణ ఇంపార్టెంట్ అని చెప్పి మనం అటువైపు వెళ్తూ ఉన్నామంటే మనం చెప్పకనే చెప్తున్నాం అనమాట, నాకు నువ్వు ఇంపార్టెంట్ కృష్ణ, ఏదైతే నా జీవితంలో భక్తినిచ్చావో, గురువుల కృప ఏదైతే ఉందో అది నాకు ఇంపార్టెంట్, దాన్ని నేను పెంచుకునేలాగా ప్రయత్నం చేయాలి అని మనం చూపిస్తూ ఉన్నాం అనుకోండి, భక్తిలో మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం అనమాట. మన జీవితంలో ఇది వచ్చాక కూడా మనం చిన్న విషయాలు పట్టుకొని అలానే ఉన్నాం అనుకోండి, అది లేదు ఇది లేదు వాళ్ళు నన్ను ఇలా అంటున్నారు, నాతో మంచి జరగట్లేదు, ఇట్లానే పట్టుకొని ఉన్నాం అనుకోండి, దాన్ని ఎవరు కాపాడలేరు. ఎందుకంటే మనకి దొరికింది ఇట్లాంటిది కాదనమాట. మనకి శ్రీమద్ భాగవతం 11th canto 9th chapter 29th verse, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, అందులో చెప్తారనమాట, లబ్ధ్వా సుదుర్లభమిదం బహు సంభవాంతే మానుష్యమర్థదమనిత్యమపీహ ధీరః. ఒక్క నిమిషం చెప్తాను మీకు శ్లోక. తూర్ణం యతేతన పతేత్ అనుమృత్యు యావత్ నిశ్రేయసాయ విషయ కలు సర్వతస్యాత్ అని చెప్పుంటుంది. సో ఇది నేను అమరేంద్ర ప్రభుజీ క్లాస్లో విన్నాను. ద రేరెస్ట్ గిఫ్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని చెప్పి క్లాస్ ఉంటుంది, అందులో చెప్పారనమాట. ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత బహు సంభవ అంతే, ఎన్నోసార్లు తీసుకున్న తర్వాత మనకి హ్యూమన్ లైఫ్ వస్తుంది. అటువంటి హ్యూమన్ లైఫ్ వచ్చినప్పుడు అర్థతం, మన జీవితంలో అర్థ అంటే ఏంటి అంటే భగవంతుడు అనమాట. దమ్ అంటే ఇవ్వగలిగింది, హ్యూమన్ లైఫ్ భగవంతుడిని మనకి ఇవ్వగలిగిన లైఫ్ అనమాట. అట్లాంటి దాన్ని దానికోసం వినియోగించుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే నిశ్రేయసాయ విషయ కలు సర్వతస్య అంటారు. అంటే ఏవైతే మిగిలిన జీవరాశుల్లో ఇంద్రియ తృప్తి చేసే విషయం ఏదైతే ఉంటుందో హ్యూమన్ లైఫ్లో కూడా దానికోసమే మనం పాకులాడుతూ ఉన్నామంటే మన హ్యూమన్ లైఫ్ని మనం వేస్ట్ చేసుకున్నట్లే అని చెప్పి చెప్తారనమాట. చాలా బాగుంటుంది శ్లోక. ఎనీవే నేను దాంట్లోకి డీప్గా వెళ్ళి చెప్పట్లేదు, జస్ట్ రేరిటీ, మన యొక్క జన్మ యొక్క ఎంత రేర్ అంటే ఎంత అరుదు అని చెప్పి చెప్పడానికి మీకు ఆ శ్లోక రిఫర్ చేశాను. సో వెరీ వెరీ రేర్ అనమాట హ్యూమన్ లైఫ్, ఎస్పెషల్లీ భక్తి దొరికి ఇలా సాంగత్యం దొరికిందంటే చాలా అదృష్టం అనమాట. మనకు ఒక గురు పరంపర ఉంది, మన జీవితంలో దీక్షా గురువుని పొందే అవకాశం మనకు ఉన్నప్పుడు చక్కగా దానికోసం మనం ప్రయత్నం చేస్తూ గురువు యొక్క షెల్టర్లో ఉంటూ గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్లీ మనకి ఆధ్యాత్మిక లోకం అనేది గ్యారంటీడ్ అనమాట. మన సిన్సియారిటీని బట్టి కొంచెం ముందు కొంచెం వెనక, అంతే తప్ప వీఆర్ ఇన్ ద సేఫెస్ట్ అండ్ ద షూరెస్ట్ పాత్లో ఉన్నాం. ఓకే, ఎందుకో మాతాజీ చెప్పాక ఐ థాట్ ఆఫ్ జస్ట్ సేయింగ్ దిస్. ఎస్, పావని మాతాజీ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ మాతాజీ, దండత్తనం. హరే అదే కృష్ణ. రెండు పాయింట్స్ సేమ్ అవే వస్తాయి. విష్ణు పురాణంలో పరాశర మహర్షి వ్యాస మహర్షిని అడిగినప్పుడు అన్ని యుగాల కంటే ఏది బెస్ట్ అంటే కలియుగం అని చెప్తారు. ఎందుకంటే ఈ కలియుగం ఎట్లాంటిది అంటే మనం ఏదైనా పని చేస్తేనే అది పాపం కింద పరిగణించబడే లాంటిది కలియుగం. కాబట్టి పాపాలు చేయడం కంటే హరినామ సంకీర్తన అనేది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అని.
అలాగే ఎస్ భగవద్ధామం కన్నా గోలోక బృందావనానికి వెళితే తిరిగి జన్మంటూ ఉండదు అని కూడా నేను ప్రభుజీ చెప్తాను. హరే కృష్ణ కరెక్ట్ మాతాజీ. మాతాజీ. హరే దండోత్ కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, దానికి ప్రణామం. అండ్ మిగిలిన యుగాలకి డిఫరెన్స్ ఏంటి తెలుసా? నేను ఇది విన్నాను ఒక క్లాస్లో. మిగిలిన యుగాల్లో మనం చెడు చేయకపోయినా ఆలోచన చేస్తే తప్పు చేసినట్లు. కరెక్ట్, చెడు ఆలోచన వస్తేనే దాని యొక్క పాపం మనకు వచ్చేస్తుంది అనమాట. కానీ కలియుగం స్పెషాలిటీ ఏంటి అంటే చెడు ఆలోచన వచ్చినంత మాత్రాన మనకేం పాపం అంటదు. కానీ చెడు ఆలోచన పైన మనం యాక్ట్ చేసామనుకోండి, అంటే ఆ ప్రక్రియ ఆ క్రియ మనం చేసామనుకోండి చెడు పని, అప్పుడు మనకి పాపం అంటుకుంటుంది అనమాట. సో కలియుగం చాలా విధాలుగా నెగిటివ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా భక్తి పరంగా చూసుకున్నట్లయితే చాలా సులభతరం చేసేసారనమాట భగవంతుడు. సో ఇన్ని టెంప్టేషన్స్ మధ్యన మీరు భక్తి చేయడం కష్టమే. సో నేనేం చేస్తానంటే సింపుల్ చేసేస్తా భక్తిని, సో దట్ మీరు నన్ను ఈజీగా పొందొచ్చు అని చెప్పి. అంటే భగవంతునికి ఎంత ప్రేమ చూడండి. యుగంలో అవును మాతాజీ. డిఫికల్టీ ఉన్నప్పటికీ కూడా మీరు నా దగ్గరికి రావడానికి నేను డిఫికల్టీని తగ్గించేస్తాను అని చెప్పి, అది భగవత్ ప్రేమనే కదా మన పైన. సో అలా అవును. ఆయన ప్రేమని మన పైన వ్యక్తపరుస్తున్నారనమాట. సో మనం కూడా ఆయన ప్రేమని చూపించేశారు. సింపుల్ గా భగవన్ నామాన్ని పట్టుకొని భక్తుల సాంగత్యంలో భక్తి చేసుకుంటూ నా దగ్గరకు వచ్చేయచ్చు అని చెప్తున్నారు. మనకి కూడా ఆయన పైన ప్రేమ ఉంది అని చెప్పి మనం ఎలా వ్యక్తపరచాలి? ఈ సాధన మార్గంలో మనం సిన్సియర్గా ఉంటూ మనం చేసేది ఏదో భౌతికమైన క్రియలాగా మిగిలిన పనులతో పాటు భక్తి కూడా ఒక పనిలాగా మనం చేస్తూ ఉండడం కాకుండా, భక్తి నా జీవితం యొక్క గమ్యమే భగవంతుని చేరుకోవడం, భగవత్ ప్రేమని పొందడం. సో మిగిలిన పనులన్నీ ఏంటి అంటే నేను జీవితం తీసుకుని ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల్ని నిర్వర్తించడం కూడా భగవంతుని ప్రీతిపరుస్తుంది కాబట్టి అవి నేను చక్కగా చేస్తాను. కానీ నా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే భగవత్ ప్రేమ పొందడం అని ఎప్పుడైతే మనం ఫిక్స్ అయ్యి దానికి అనుగుణంగా మనం జీవనం ముందుకు సాగిస్తూ ఉంటామో మనం కూడా మన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లు అనమాట. కృష్ణ, నువ్వు నా పైన ఇంత ప్రేమను చూపిస్తున్నావు కదా, నేను కూడా నా ప్రేమని చూపిస్తాను. ఎలా అంటే నా సాధన రూపంలో నీకు చూపిస్తాను అని చెప్పి మనం అలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. సార్ నో కృష్ణ తెలుసుకోగలుగుతారా లేదా మనం అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు? తెలుసుకుంటా. తప్పకుండా తెలుసుకుంటారు. తప్పకుండా తెలుసుకుంటారు. ఎస్ మాతాజీ. అమరేంద్ర ప్రభు ఒక క్లాస్లో చెప్తారు, ఏమంటారంటే కృష్ణ మనకి ఎన్నో, అంటే ఇప్పుడు జనరల్గా భౌతికంగా ఉండే రిలేషన్స్లో ఒక ఇద్దరు ప్రేమికుల మధ్యన రిలేషన్ అనేది చాలా అట్రాక్టివ్గా మనం ఫీల్ అవుతాం కదా. బేసిక్గా కృష్ణకి మన మధ్యన ఉన్న రిలేషన్ కూడా అలాంటిది అనమాట. కృష్ణ మనకి ఎన్నో ఉత్తరాలు రాశారనమాట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు నా దగ్గరికి రావాలి అని చెప్పి కృష్ణ మనకి ఎన్నో ఉత్తరాలు రాశారు. ఎలా రాశారు చెప్పండి ఉత్తరాలు? వేటి రూపంలో రాశారు? ప్రేమ రూపంగా. భగవద్గీత, శ్రీమద్ భాగవతం. కరెక్ట్. భగవద్గీత, శ్రీమద్ భాగవతం రూపంలో కృష్ణ చెప్తున్నారనమాట, నువ్వు నా అంశవి, నిన్ను ప్రొటెక్ట్ చేయడం నా బాధ్యత, నీకేది కావాలో అది నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటా, నీ యోగక్షేమాలు చూసుకోవడం నా పని అని చెప్పి భగవంతుడు ప్రతి క్షణం మనకి ఉత్తరాలు రాస్తూనే ఉన్నారనమాట. మనం తిరిగి ఏం రాయాలి? ఎస్ కృష్ణ, నువ్వు రాసిన లెటర్ నాకు అందింది, నేను కూడా నీ వైపు రావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని మనం ఎలా తిరిగి రాయాలి? మనం భగవంతునికి లేక మన సాధన రూపంలో రాసి పంపించాలన్నమాట. అప్పుడు మాతాజీ ఎంత చక్కగా చెప్పారు మాతాజీ. ఎస్ మాతాజీ. సో భగవంతుడు మనకి ఎప్పుడు రాసేసారు మాతాజీ. అంటే మనం ఈ భౌతిక జగత్తుకి వస్తున్నప్పుడే రాసి పంపించేశారనమాట. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఎన్ని యోనులు తిరుగుతావో నాకు తెలియదు, కానీ నేను నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. చూడండి, భౌతికంగా దీన్ని రిలేట్ చేసుకున్నా కూడా ఒక వ్యక్తి మనల్ని అంత ప్రేమిస్తున్నారు, మనం తిరిగి వారితో ప్రతిస్పందించాలి అంటే మార్గం కూడా చెప్తున్నారు కృష్ణ. సతతం కీర్తయంతో మాం, అనన్యాశ్చింతయంతో మాం, సో భజతాం ప్రీతిపూర్వకం, ఇవన్నీ మనకి భగవద్గీతలో చెప్తున్నారు. ఇలా చేస్తూ ఉండే వాళ్ళంటే నాకు ఇష్టం అని భగవంతుడు చెప్తున్నారు. సో మనం ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటామో మనం కూడా మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనమాట. జస్ట్ కృష్ణ, ఐ అక్నాలెడ్జ్ యువర్ లవ్ టు మీ, నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం నేను అక్నాలెడ్జ్ చేస్తున్నాను, నేను కూడా తిరిగి నా ప్రేమని నీకు ఇస్తాను. వీఆర్ ఎటర్నల్లీ రిలేటెడ్, మన ఇద్దరం కూడా ఎప్పటి నుండో రిలేట్ అయ్యి ఉన్న వాళ్ళం అని చెప్పి మనం కూడా ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. అదే భక్తి. భక్తి అంటేనే ప్రేమ. ఓకే, భక్తి అంటే ఏదో ఒక సెంటిమెంట్ అని చెప్పి అనుకోవద్దు. భక్తి ఈజ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్ అండ్ ఒక లాజిక్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, లవ్ ఉంటుంది అనమాట. ఏదో మూఢనమ్మకంగా చేసేది కాదు, లాజికల్గా తెలుసుకొని ప్రతిస్పందించడం కృష్ణతో, అదే భక్తి అనమాట. ఎందుకంటే చూడండి, కృష్ణకి చెప్పన్ భోగ్ పెడితే కృష్ణ స్వీకరిస్తారా చెప్పండి? ప్రేమ లేకుండా. ఎగ్జాక్ట్లీ. ప్రేమతో ఒక తులసాకు తీసుకెళ్లి ఆయన పాదాల దగ్గర పెడితే స్వీకరిస్తారా లేదా? దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా?
చేస్తారు చేస్తారు మాతాజీ. మాతాజీ. బేసిక్గా కృష్ణకి కావాల్సింది ఏంటి అంటే నువ్వు ఎంత ఐటమ్ తెస్తున్నావు, ఎంత కాస్ట్లీ, ఎంత ఎక్స్పెన్సివ్గా తెస్తున్నావు అన్నది కాదు. నువ్వు ఎంత సింపుల్గా తెచ్చినా కూడా అందులో నీ ప్రేమని, నీ భావాన్ని, నీ మనసుని కలిపి నాకు ఇస్తున్నావా లేదా? అది కలిపావంటే నువ్వు ఏదైనా ఇవ్వు, నేను తీసుకుంటా. బికాస్ ఐ వాంట్ దట్. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నువ్వు ఇచ్చేది కాదు. బేసిక్గా నువ్వు ఇచ్చేదంతా నేను నీకు ఇచ్చిందే, నువ్వు నాకు ఇచ్చే దాంట్లో ఏముంది గొప్ప? అంతేనా కదా చెప్పండి? మనం ఏది ఇస్తున్నా కానీ భగవంతునికి, భగవంతుడు మనకి ఇచ్చిందే కదా, మనమే స్పెషల్గా ఇవ్వట్లేదు. కానీ భగవంతుడు మనకిచ్చిన దాంట్లో మనం స్పెషల్ చేసేది ఏంటి అంటే మనం కలిపే ప్రేమ అన్నమాట. మనం ఎప్పుడైతే ఆ ప్రేమని కలిపి ఇస్తామో భగవంతునికి, దట్ బికమ్ స్పెషల్ ఫర్ కృష్ణ. సుధామ ఇచ్చినవి యాక్సెప్ట్ చేశారా లేదా? అలానే చేశారు అవును మాతాజీ. మాతాజీ, చేశారు. అవును మాతాజీ. మనం మనం భక్తులు చేసే అవును. పెట్టేట భక్తిలో డబ్బులు ఇచ్చిన మనం పెట్టేట చేసే డబ్బులు భక్తిలో ఇచ్చినట్టు అది గుర్తు ఉంటారు. పెట్టుకోవాలి. మనం చేసే భక్తిలో అది అంతా గుర్తు ఆయన పెట్టుకోవాలి. ఇచ్చిందే కదా మాతాజీ, మనం ఇవ్వడానికి ఏముంది మాతాజీ? ఎగ్జాక్ట్లీ, అంతా ఆయన ఇచ్చిందే. కానీ మనం కూడా ఇవ్వగలం. ఏమి ఇవ్వగలం అంటే ఆయన ఇచ్చిన దానికి మన ప్రేమని జోడించి ఆఫర్ చేయడం అనేది మనం ఇవ్వగలిగింది అనమాట. సో కృష్ణ దానికోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. నువ్వు నా వైపు తిరుగుతావా, నాతో ప్రతిస్పందిస్తావా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఒకసారి మనం అది స్టార్ట్ చేసామనుకోండి, కృష్ణ ఇంకా మన జర్నీని ఫాస్ట్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట. ఇంతకాలం నువ్వు నా వైపు తిరగలేదు కాబట్టి నేను కూడా సరే ఓకే టైం తీసుకుంటావేమో అని చెప్పి ఎదురు చూస్తున్నాను. కానీ ఎప్పుడైతే నువ్వు నా వైపు తిరిగి నా వైపు రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావో, నేను నీలో అనర్థాలు నీకు చూపించేస్తూ ఉంటాను మాయాదేవి రూపంలో. ఈ అనర్థాలు ఉన్నాయి, ఈ అనర్థాలు ఉన్నాయి, ఈ అనర్థాలు ఉన్నాయి. నువ్వు నా వైపు ఎప్పుడైతే వస్తావో ఈ అనర్థాలని జయించే శక్తి కూడా నేను నీకు ఇచ్చేస్తూ ఉంటాను. సో మెల్లిమెల్లిగా నువ్వు వాటిని అధిగమిస్తూ నువ్వు నా దగ్గరికి రావచ్చు అని చెప్పి. భక్తి అంటేనే ఇట్ ఈస్ అబౌట్ అవర్ జర్నీ. ఇట్ ఈస్ భక్తి ఈస్ ఆల్ అబౌట్ అ జర్నీ ఆఫ్ అ జీవ టు కృష్ణ. ఒక సోల్ నుండి, ఒక ఆత్మ కృష్ణుని వైపు చేసే ప్రయాణమే భక్తియుత మార్గం అన్నమాట. ఎస్ ఆర్ నో? భక్తి అంటే అంటే ఏం లేదు ఇక్కడ, ఏం కదలడం లేదు కాదు. వీఆర్ యాక్చువల్లీ మూవింగ్. కార్ తీసుకొని మన డెస్టినేషన్కి వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం దూరం ఒక 10 నిమిషాలు ట్రావెల్ చేస్తే ముందుకు వెళ్తూ ఉంటాం కదా. అలానే భక్తిలో మనం సాధన చేసే కొద్దీ మనకి కృష్ణకి మధ్యన ఉన్న దూరం అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. వీఆర్ యాక్చువల్లీ మూవింగ్ టువర్డ్స్ కృష్ణ. కృష్ణ వైపు వెళ్తూ ఉన్నాం భక్తి ద్వారా. ఓకేనా? ఎస్. 8.17 చూద్దాం. సంహో అంటే ప్లాన్ చేసుకోకుండా కొన్ని కొన్ని అట్లా వచ్చేస్తూ ఉంటాయి. శ్లోకాకి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఐ డోంట్ నో, ఈ డిస్కషన్ వచ్చేసింది. శ్రాంత్. ఎస్, నేను షేర్ చేస్తున్నాను. సహస్రయుగ పర్యంతం సహస్రయుగ పర్యంతం సహస్రయుగ పర్యంతం సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః బ్రహ్మణో విదుః అహర్యద్ బ్రహ్మణో విదుః అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం యుగ సహస్రాంతం రాత్రిం యుగ సహస్రాంతాం యుగ సహస్రాంతం దేహోరాత్రవిదో జనాః దేహోరాత్రవిదో జనాః దేహోరాత్రవిదో జనాః దేహోరాత్రవిదో జనాః సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం దేహోరాత్రవిదో జనాః యుగ సహస్రాంతం దేహోరాత్రవిదో జనాః సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం దేహోరాత్రవిదో జనాః సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః
రాత్రియుగ సహస్రాంతాం దేహోరాత్రవిదో सहस्रयुगपर्यन्तम् अहर्यद्ब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्तां तेहोरात्रविदो जनाः సహస్రయుగపర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రియుగ సహస్రాంతాం రాత్రవిదో జనః జనాః. ఓకే, ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు? ఉషా మాతాజీ శ్లోక చదువుతారా? చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం దేహోరాత్రవిదో జనాః. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ధార్ని మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదం. హరే కృష్ణ. అనువాదం. మానవ పరిగణమును అనుసరించి 1000 మహాయుగముల గల కాలము బ్రహ్మదేవునికి ఒక దినమగును. అతని రాత్రి కూడా అంటే పరిమాణమును కలిగి ఉండును. హరే కృష్ణ మాతాజీ. అతని రాత్రి కూడా అంతే, ఇక్కడ అంటే అని పడింది కానీ అంతే సేమ్ అని. మా డే ఎంత ఉంటుందో నైట్ కూడా అంతే ఉంటుంది అని చెప్పి చెప్పాను. అతని రాత్రి కూడా అంతే పరిణామమును కలిగి ఉంటుంది. కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. మోహిని మాతాజీ భాష్యం చదువుతారా? చదువుతాను మాతాజీ. చదువు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భాష్యంపై శ్రీల ప్రభుపాద్ కి జై. భౌతిక జగత్తు యొక్క కాల పరిమాణము పరిమితమైనది. అది కల్పముగా తెలుపబడుచుండును. అట్టి కల్పము బ్రహ్మదేవునికి ఒక పగలు. దేవుని ఆ ఒక్క పగటి సమయమున సత్య, త్రేత, ద్వాపర, కలియుగములతో కూడిన మహాయుగములు 1000 మార్లు మారుచుండెను. అజ్ఞానము మరియు దుర్గుణములు ఏవియును లేకుండా కేవలము సద్గుణము, విజ్ఞానము, ధర్మములచే కూడియుండు సత్యమును 17,000 సత్యయుగము 17,028 17,28,000 సంవత్సరముల కాల పరిమితిని కలిగియుండును. త్రేతాయుగమునందు దుర్గుణము సంవత్సరం ప్రవేశించును. దీని పరిమాణము 12,96,000 సంవత్సరములు. ద్వాపర యుగమున సద్గుణములు, ధర్మము మరింతగా క్షీణించి దుర్గుణము అభివృద్ధి నొందును. దానిని కాల పరిమితి 8,64,000 సంవత్సరములు ఉండును. చివరిది అయిన కలియుగమునందు సద్గుణము దాదాపు అదృశ్యమై కలహము, అజ్ఞానము, అధర్మము, దుర్గుణము, వ్యసనాది లక్షణములు తీవ్రముగా విజృంభించుచును. ఈ యుగపు కాల పరిమితి 4,32,000 సంవత్సరములు. ఈ యుగము మరియు జరిగిన 5,000 సంవత్సరముల నుండి అనుభవించుచున్నాము. కలియుగమునందు దుర్గుణము మరియు పాపము విపరీతముగా వృద్ధి నొందుటచే యుగాంతమున దేవాదిదేవుడే స్వయముగా కల్కి అవతారమును దాల్చి దానవులను ధరించి తన దానవులను వధించి తన భక్తులను రక్షించి మరి ఒక సత్యయుగమును ప్రారంభించును. ఆ విధముగా జగత్కార్యమును కొనసాగుతుండును. అట్లు 4 యుగములు 1000 మార్లు మారినప్పుడు అది బ్రహ్మదేవునికి ఒక పగలు. అతని రాత్రియు అంతే పరిమాణము కలిగియుండును. బ్రహ్మదేవుడు అట్టి 100 సంవత్సరముల కాలము జీవించిన పిమ్మట తన దేహమును త్యజించును. ఈ 100 సంవత్సరముల భూ పరిమాణమును అనుసరించి మొత్తము 311.4 లక్షల కోట్ల భూ సంవత్సరములగును. ఈ సంఖ్య పరిగణమున అనుసరించి బ్రహ్మ యొక్క ఆయువు అద్భుతము, అనంతము, ఆశ్చర్యమగునను గోచరించును. కానీ నిత్యత్వ దృష్టితో చూచినచో అది ఒక మెరుపు మెరిసినంతటి స్వల్ప కాలము మాత్రమే. అట్లాంటిక్ మహాసముద్రమునందు ఏర్పడు నీటి బుడగ వలె ఈ కారణ సముద్రమునందు అసంఖ్యాకములైన బ్రహ్మలు ఆవిర్భవిస్తూ అస్తమించుచుందురు.
బ్రహ్మ మరియు అతని సృష్టి ఎనునది భౌతిక జగత్తునందలి భాగములు కనుక అవి నిత్య పరివర్తన శీలములై యుండును. భౌతిక జగత్తునందలి బ్రహ్మదేవుడు కూడా జననము, వార్ధక్యము, రోగము, మరణములకు అతీతుడు కాజాలడు. కానీ అతడు ఈ విశ్వకలాప నిర్వహణమును ప్రత్యక్షముగా దేవాదిదేవుని సేవయందు నియుక్తుడైనందున వెంటనే ముక్తిని పొందగలడు. తపస్వులు, సన్యాసులు బ్రహ్మలోకములకు ఉద్ధరింపబడుదురు. ఈ బ్రహ్మలోకము భౌతిక జగత్తున అత్యుత్తమైన ఉన్నత లోక వర్గమున నున్న స్వర్గాది లోకములన్నీయును అంతరించిన పిదపను మిగిలియుండును. కానీ కాలక్రమమున భౌతిక ప్రకృతి నియమమును అనుసరించి బ్రహ్మము, బ్రహ్మలోక నివాసులందరూ మరణమునకు గురి కావలసియే వచ్చును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఏం చెప్తున్నారంటే ఇంతకు ముందు శ్లోకాలు ఆ బ్రహ్మ భువనాల్ లోకాల్ పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. సో బ్రహ్మలోకం నుండి అధమ లోకాలన్నిట్లో కూడా తిరిగి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశాలే అవన్నీ కూడా. కానీ కౌంతేయ నా లోకం చేరితే మాత్రం నువ్వు పునర్జన్మ పొందాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఆ బ్రహ్మ అంటే మనకి భౌతిక జగత్తులో ఏ లోకం అయితే టాప్ మోస్ట్ అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటామో ఆ లోకం గురించే భగవంతుడు డీటెయిల్ ఇచ్చారనుకోండి, మనకు అర్థమవుతుంది కదా ఇంకా మనమున్న లోకం ఎటువంటి స్థితిలో ఉంది అనేది మనకు అర్థమవుతుందా లేదా చెప్పండి. అవుతుంది మాతాజీ. సో అందుకని కృష్ణ ఏం చెప్తున్నారంటే ఈ మాట చెప్పాక బ్రహ్మదేవుని యొక్క స్థితి ఏంటి, ఆయన వయస్సు ఎలా ఉంటుంది, అందులో ఎన్ని యుగాలు నడుస్తున్నాయి, పోనీ ఇది ఆధ్యాత్మికంగా పోల్చుకున్నట్లయితే అది దేనితో సమానం అనేది ఒక కంపారిజన్ ఇచ్చి చెప్తున్నారనమాట కృష్ణ. సో మీరు ఎటువంటి ఇదిలో కూరుకుపోయి ఉన్నారు, రియాలిటీ బయట ఎంత ఉంది, దాన్ని చూడడం మొదలుపెట్టి అటువైపు అడుగులు వేయండి అని చెప్పడానికి, మనల్ని అటు ఆలోచన చేయమని చెప్పడానికి కృష్ణ ఇలా చెప్తున్నారనమాట ఈ శ్లోకాలు. ఈ శ్లోకాలు మనకి బ్రహ్మదేవుని యొక్క లైఫ్ స్పాన్ చెప్తున్నారనమాట. జనరల్గా మనకి ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఓకే, ఇందాక చెప్పారు కదా ఇప్పుడు మనకి కలియుగం అనేది 5,000 years 5,000 సంవత్సరాలు గడిచింది. అంటే ఇంకా ఎంత ఉంది, 4,27,000 సంవత్సరాలు ఇంకా పెండింగ్ ఉందన్నమాట మనకి. ఓకే, సో కలియుగం ఇప్పుడు బాగుందా చెప్పండి. ఇప్పుడు ఇంత ఘోరంగా ఉంది మాతాజీ, ఇంకా 4,20,000 అంటే ఇంకెలా అయిపోతుందో భయం వేస్తుంది. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకి శ్రీమద్ భాగవతంలో ఉంటుంది అనమాట. మనిషి యొక్క ఇప్పుడు మనిషి 80-90 years, కొంతమంది 100 years కూడా చూస్తుంటాం. ఇప్పటికే రేర్గా చూస్తాము, బట్ స్టిల్ 70, 80, 85 అలా చూస్తే ఓ చాలా బ్రతికారీనా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కలియుగం ముందుకెళ్లే కొద్దీ 30 years బ్రతికితే అంతా అన్నేళ్ళు బ్రతికారా అని చెప్పంటారంట. సో ఆలోచించండి, ఒకళ్ళనొకళ్ళు చంపుకొని తినాల్సిన సిచ్యువేషన్ వస్తుందంట కలియుగంలో ముందుకెళ్లే కొద్దీ. సో నీటికి కొరత అనేది వచ్చేస్తుందంట. నీరు లేకపోతే మన జీవనం అనేది ఉంటుందా చెప్పండి. ఉండదు మాతాజీ. తెల్లబల్లి చాలా దారుణంగా ఉండబోతుందంట కలియుగం తర్వాత. సో అటువంటి కలియుగానికి డబల్ ఎంత ఉంటుందో, 4,32,000 సంవత్సరాలకి డబల్ వేస్తే ఎంతైతే ఉంటుందో అది ద్వాపరయుగం ఉంటుంది. దానికి మళ్ళీ కలియుగానికి 3 times 4,32,000 సంవత్సరాలు ఇంటూ 3 చేస్తే మనకి ఎంతైతే వస్తుందో అది త్రేతాయుగం. అలానే కలియుగానికి ఇంటూ 4 times చేస్తే ఎంతైతే వస్తుందో అది మనకి సత్యయుగం ఉంటుంది అనమాట. అయితే యుగంలో ఒక్కొక్క యుగం ముందుకెళ్లే కొద్దీ మనకి అధర్మం అనేది అన్యాయం అనేది పెరిగిపోతూ ఉందన్నమాట. సత్యయుగంలో చాలా ధార్మికంగా ఉండేవారు, కట్టుబాట్లు అనేవి మంచిగా ఉండేది, భగవత్ చింతన అనేది ఉండేది, అంతా బాగుండేది. యుగాలు ముందుకొచ్చే కొద్దీ ఏమవుతుంది, ఇప్పుడు కలియుగం దాకా చూసేసరికి ఏమవుతుంది, భక్తి గురించి మాట్లాడితేనే ఏమంటారు, టైం వేస్ట్ చేస్తున్నారు మీరు, అదంతా మీకు సంపాదించడం చేత కాక భక్తి చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఎస్ ఆర్ నో? ఒకప్పుడు సత్యయుగంలో ప్రతి ఒక్కరు కూడా భక్తి చేసేవారు. ఇవాళ కలియుగంలో భక్తి చేసే వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళకి మనం మొక్కాలన్నమాట. ఓ మీరు భక్తి చేస్తున్నారా కలియుగంలో ఉండి అని. అంత ఏమవుతుంది, అంత డీగ్రేడ్ అయిపోతూ ఉందన్నమాట. సో అంత దిగిపోతూ ఉందన్నమాట స్థాయి అనేది మానవ జన్మ ఒక్కొక్క యుగంలో ముందుకెళ్లే కొద్దీ. బట్ ఎనీవేస్ ఈ మొత్తం ఈ యుగాలు 4 యుగాలు, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 యుగాలు కలిపి మనకి దివ్య యుగం అంటారు. ఓకేనా. ఈ దివ్య యుగం అనేది మనకి ఇక్కడ చూసినట్లయితే
1000 మార్లు. అంటే 4 యుగాలు ఇంటూ 1000 చేస్తే ఎంత టైం వస్తుందో అది బ్రహ్మదేవుని యొక్క పగటి సమయం. కలియుగమే 4,32,000 సంవత్సరాలంటే అసలు మన ఊహకి అందదు. 4,32,000 సంవత్సరాల అని చెప్పి మనం అనుకుంటున్నాం. దీనికి 10 రెట్లు మనకి దివ్య యుగం ఉంటుంది. అటువంటికి 1000 రెట్లు బ్రహ్మదేవుని యొక్క ఒక పగటి పూట ఉంటుందన్నమాట. అలానే బ్రహ్మదేవుని యొక్క రాత్రి కూడా సేమ్. ఈ దివ్య యుగం ఇంటూ 1000 వేస్తే ఎంతైతే ఎన్ని సంవత్సరాలు అయితే వస్తుందో అన్ని సంవత్సరాలు బ్రహ్మదేవుని యొక్క రాత్రి సమయం కూడా ఉంటుందన్నమాట. మరి బ్రహ్మదేవుని లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది అంటే, బ్రహ్మదేవునికి ఇటువంటి రోజులు 30 ఉంటాయి ఒక నెలలో, అటువంటి నెలలు 12 ఉంటాయి సంవత్సరానికి, అటువంటి సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతుకుతారనమాట బ్రహ్మ. మరి బ్రహ్మదేవుని యొక్క లైఫ్ స్పాన్ మనం అసలు క్యాలిక్యులేట్ చేయగలమా చెప్పండి? నో మాతాజీ. అర్థమైందా? కన్ఫ్యూజ్ అయ్యారా? అంటే మాతాజీ మనకు ఒక సంవత్సరం అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు అని లెక్క మాతాజీ, అంతే ఎట్లా కాదు? చెప్తున్నారు? మనకు ఒక సంవత్సరం అంటే 365 రోజులు. బ్రహ్మదేవుని ఒక రోజులో 365 రోజులు కాదు ఉండేది. బ్రహ్మదేవుని ఒక రోజులో కలియుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, సత్యయుగం ఇంటూ 1000 అటువంటి యుగాలు కలిపితే ఎన్ని రోజులు వస్తాయో అది బ్రహ్మదేవుని ఒక రోజు. అంటే మన నెంబర్ కూడా చెప్పలేం మనం. కలియుగమే 4,32,000 సంవత్సరాలు, ద్వాపరయుగం వచ్చేసి 4 యుగాలు 8 లక్షల ఉంటుంది. సో త్రేతాయుగం వచ్చేసి 12 లక్షలు ఉంటుంది. సత్యయుగం వచ్చేసి 16 లక్షలు ఉంటుంది అరౌండ్. ఇవన్నీ కలిపితే ఎంత వస్తుందో దానికి ఇంటూ 1000 చేస్తే బ్రహ్మదేవుని ఒక రోజు అవుతుంది. ఒక్క రోజు అది బ్రహ్మదేవునిది. ఆలోచించారా? అంటే ఒక పూట, కరెక్ట్, ఒక పూట పగలు. అట్లా మళ్ళీ సేమ్ ఎంతైతే సమయం ఉంటుందో అంతే సమయం రాత్రి కూడా బ్రహ్మదేవుడిది ఉంటుంది అనమాట. ఇటువంటి రోజులు ఎన్ని ఉంటాయి బ్రహ్మదేవ కంటే? మనలాగే 30 రోజులు కలిపి ఒక నెల. అంటే బ్రహ్మదేవునికి అటువంటి రోజులు 30 ఉంటాయి, అటువంటి నెలలు 12 ఉంటాయి, అటువంటి సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికితే బ్రహ్మదేవుని లైఫ్ స్పాన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో మన ఊహకి కూడా అందరంత బ్రహ్మదేవుని యొక్క లైఫ్ స్పాన్, ఆయన యొక్క ఏజ్ లిమిట్ అనేది ఉందన్నమాట. సో కానీ ఇంత తెలుసుకొని కూడా ఏమంటున్నారు, బ్రహ్మదేవుడు ఎక్కడి నుండి వస్తారు తెలుసా మీకు? విష్ణుమూర్తి నాభి నుంచి వస్తారు. కరెక్ట్. సో మనకి కారణోదక శాయి విష్ణు నుండి బ్రహ్మాండాలు వస్తే, గర్భోదక శాయి విష్ణు యొక్క నాభి నుండి కమలం వచ్చినప్పుడు గర్భోదక శాయి విష్ణు నుండి బ్రహ్మదేవ వస్తారనమాట. అంటే బేసిక్ గా బ్రహ్మాండం లోపల బ్రహ్మదేవ వస్తున్నారు, అవునా కదా? బ్రహ్మాండం ఎక్కడి నుండి వస్తుంది? విష్ణు తత్వం నుంచి మహావిష్ణు కారణోదక సాయి, గర్భోదక సాయి. లేదు, బ్రహ్మాండం ఎక్కడి నుండి వస్తుంది? కారణోదక సాయి యొక్క స్వేద గ్రంథం. ఎప్పుడు వస్తుంది? కారణోదక సాయి యొక్క శరీరం నుండి ఎప్పుడు వస్తున్నాయి తెలుసా మీకు అవి బ్రహ్మాండాలు? ఒక శ్వాస వదిలినప్పుడు బ్రహ్మాండాలు వస్తున్నాయి, ఒక శ్వాస తీసుకోగానే బ్రహ్మాండాలన్నీ ఆయన లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో బేసిక్ గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఆలోచించండి. మహావిష్ణు ఉన్నారు, మహావిష్ణు శ్వాస వదిలారు, శ్వాస వదలగానే బ్రహ్మాండాలన్నీ వచ్చేసాయి. అయితే ఈ బ్రహ్మాండాలన్నీ వచ్చాక ఒక్కొక్క బ్రహ్మాండంలో బ్రహ్మ ఆవిర్భవిస్తారు గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుండి. ఆ బ్రహ్మ ఆవిర్భవించాక బ్రహ్మ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అనుకున్నాం ఇందాక? ఇటువంటి దివ్య యుగాలు ఎన్నో నడిచిపోతాయి. కానీ భగవంతుని యొక్క సమయం ప్రకారం ఏమవుతుంది? మళ్ళీ భగవంతుడు ఎప్పుడైతే శ్వాస తీసుకున్నారో మొత్తం బ్రహ్మాండాలు ఆయనలోకి వెళ్ళిపోతున్నాయి. అంటే అర్థం చూడండి, మనం ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే ఇది జస్ట్ ఒక స్పార్క్. మనకి శ్వాస తీసుకోవడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి? అయిపోయిందా లేదా? జస్ట్ సెకండ్స్, అవునా కదా? సో బేసిక్ గా బ్రహ్మదేవుని యొక్క అంత లైఫ్ స్పాన్ కూడా భగవంతుని యొక్క సెకండ్స్ కి కూడా సమానం లేదనమాట. చేసుకోలేము. జస్ట్ ఊహించండి, అట్లీస్ట్ ఊహించండి దాన్ని, మీకు రిలేట్ చేస్తున్న దాన్ని ఊహించండి. భగవంతుడు శ్వాస వదిలి శ్వాస తీసుకునే లోపు ఇటువంటి దివ్య యుగాలు ఇన్ని నడిచిపోతున్నాయంటే భగవంతుని యొక్క గొప్పతనం ఏంటో ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి.
ఎన్ని దివ్య యుగాలు, మనం కోటాను కోట్ల జన్మలు తీసేసుకొని ఉంటాం ఈ లోపు. అవునా కదా చెప్పండి? మన లైఫ్ స్పాన్ అంతా 70 years 80 years. మనం ఎన్ని జన్మలు తీసుకొని ఉంటాం ఈ లోపు? సత్యయుగంలో ఎన్నిసార్లు పుట్టుంటాం, ద్వాపర యుగంలో ఎన్నిసార్లు పుట్టుంటాం, త్రేతాయుగంలో ఎన్నిసార్లు పుట్టుంటాం, కలియుగంలో ఎన్నిసార్లు పుట్టుంటాం, మానవ జన్మనే కాదు ఏదో ఒక జన్మగా ఎన్నిసార్లు పుట్టుంటాం ఈ లోపు. అటువంటివి బ్రహ్మదేవునికి ఎన్ని రోజులు, ఎన్ని రాత్రులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు గడిచాయి. సో ఈ లోపు మనం ఎన్ని జన్మలు తీసుకొని ఉంటాం. కానీ భగవంతుని దృష్టిలో చూడండి, జస్ట్ శ్వాస వదిలి శ్వాస తీసుకునే లోపు బ్రహ్మాండం మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఆధ్యాత్మికంగా చూసుకున్నప్పుడు మన యొక్క లైఫ్ స్పాన్ అనేది అసలు లెక్కనే కాదనమాట. ఒక రవ్వకు చుక్క కూడా పనికిరాదనమాట. ఒక డాట్ లాగా కూడా మనం చెప్పుకోలేమన్నమాట. అటువంటి స్థితిలో మనం ఉన్నాం. కానీ భగవంతుడు చూడండి మనల్ని ఎంత ప్రేమిస్తున్నారంటే, మన స్థితి ఇలా ఉంది, మనల్ని ఎంత ప్రేమిస్తున్నారంటే, కృష్ణ నువ్వు భక్తి చేస్తున్నావా, నీ ప్రొటెక్షన్ కోసం నేను వస్తాను, నువ్వు నా కోసం నువ్వేమైనా సేవ చేస్తున్నావా, నీ రక్షణ నేను చూసుకుంటాను అని అర్జునకి రథసారథిగా ఉండి చూసుకుంటున్నారంటే ఎంత ప్రేమిస్తున్నారు. ఆయనకు అసలు ఏం అవసరం ఉంది చెప్పండి, బట్ స్టిల్ వదలకుండా ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. మనల్ని మనం ఎప్పుడు ఆయన వైపు వస్తామా, ఎప్పుడు ఆయన వైపు తిరుగుతామా అని చెప్పి ఆయన తపన పడుతున్నారంటే, అసలు ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయనకి ఏమీ అవసరం లేదు, మనం లేకపోయినా కూడా ఆయన హ్యాపీగా ఉండగలరు. కానీ ఏంటి అంటే ఉండలేరనమాట. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ, మీరందరూ నాకు కావాలి, మీరందరూ ఇలా కొట్టుకుంటున్నారు, మీరందరూ నాకు కావాలి అని మన జీవితంలోకి గురువుల్ని పంపిస్తున్నారు, ఆచార్యుల్ని పంపిస్తున్నారు, భక్తిని పంపిస్తున్నారు, హరినామాన్ని పంపిస్తున్నారు, హరికథని పంపిస్తున్నారు. భగవంతుని యొక్క ప్రేమ అనేది వర్ణనాతీతం అనమాట. మనకి జనరల్గా స్వచ్ఛమైన ప్రేమ దేనికి అంటే దేనికి ఎగ్జాంపుల్ చెప్తాం మనం? స్వచ్ఛమైన ప్రేమని ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే తల్లి ప్రేమ. కరెక్ట్. ఎందుకంటే నిస్వార్థంగా ప్రేమిస్తుంది తల్లి అని చెప్పి తల్లి నిస్వార్థంగా సేవ చేస్తుంది. బేసిక్గా స్వచ్ఛమైన ప్రేమలో కూడా తల్లి ప్రేమ ఎప్పుడు ఉంటుంది తెలుసా? అప్పుడే పుట్టిన శిశువుని చూసినప్పుడు తల్లికి ఆ స్వచ్ఛమైన ప్రేమ అనేది ఉంటుందంట. మెల్లిమెల్లిగా ఆ ప్రేమలో కూడా కొంచెం కంటామినేషన్ అనేది వచ్చేస్తూ ఉంటది అని అంటారు అనమాట. ఎప్పుడైతే పుడుతుందో బిడ్డ, ఎంత పెయిన్ అనేది అనుభవించి తల్లి జన్మనిస్తుంది ఒక బిడ్డకి, అంత పెయిన్ తీసుకొని వచ్చాక లోపల కాళ్ళతో చేతులతో తన్నినప్పటికీ కూడా బయటకు వచ్చాక కూడా తంతు నిద్రపోనీయకుండా చేస్తూ ఎంత చేసినా కూడా తల్లి ప్రేమించాలనే చూస్తుంది కదా. ఇటువంటి తల్లి ప్రేమకి కోటాను కోట్ల రెట్ల ప్రేమ అనేది భగవంతుని ప్రేమ అంట మన పైన. ఆలోచించండి ఎట్లా ఉంటుంది అంటే భగవంతుని యొక్క సమయం ముందు అసలు మన సమయం ఏ పాటిది కానే కాదు. మనం ఎన్నో జన్మలు తీసుకుంటున్నాం. ఆఖరికి బ్రహ్మదేవుడు కూడా ఎంతో మంది బ్రహ్మలు ఇట్లా క్రియేట్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి మన జీవితం ఎటువంటి స్థితిలో ఉంది ఆలోచించండి. కానీ కృష్ణ మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత అవ్యాజమైన కృపని మన పైన చూపిస్తున్నారు. సో మనం దానికి ఎంత కృతజ్ఞత చూపించాలి మన జీవితంలో, అంటే ఎంత గ్రాటిట్యూడ్ అనేది కలిగి ఉండాలి మనం. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. సో మనం ఇట్లాంటి శ్లోకాస్ అని తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా కృష్ణతో రిలేట్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ మనం భౌతికంగా ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? మన సైంటిఫిక్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కానీ ఎలా ఉంటున్నాయి? మూన్ ప్లానెట్ పైన వెళ్ళి జీవించగలమా, ఆ ప్లానెట్ పైన వెళ్ళి జీవించగలమా, ఈ ప్లానెట్ పైన వెళ్ళి జీవించగలమా అని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ కృష్ణ ఏం చెప్తున్నారు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి పడిపోవాల్సిందే, అన్ని కూడా టెంపరీనే. ఈ అనంతకాల దృష్టిలో చూస్తే అసలు నువ్వు ఏ ప్లానెట్కి వెళ్తే ఎక్కడ ఉంటావు, ఏముంటావు? బ్రహ్మాండమే నా యొక్క శ్వాసలో వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. నువ్వేమో పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నావు, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, అక్కడ నా జీవితం బాగుంటుందా, ఇక్కడ నా జీవితం బాగుంటుందా అని పిచ్చి ప్రయత్నాలు చేసుకుంటున్నావు. నువ్వు అసలు నా వైపు వస్తే, నా దగ్గరకు వస్తే నువ్వు ఇబ్బందే లేకుండా నేను నిన్ను చూసుకుంటానని కృష్ణ చెప్తున్నారు అనమాట. బట్ మనం ఏం చేస్తున్నాం? భగవద్గీత వద్దు, కృష్ణ చెప్పేది నాకు వద్దు, నేను ఏదైతే సొంత తెలివితో నేను ప్రయత్నం చేస్తున్నానో ఆ ప్లానెట్కి ఈ ప్లానెట్కి వెళ్ళాలని, అది నా యొక్క గొప్ప శక్తి అనుకుంటున్నాను. భగవంతుడు నవ్వుకుంటూ ఉంటారనమాట. అరే మూర్ఖుడా, ఏం చేస్తున్నావు నువ్వు? నీకు జీవితం ఇచ్చింది ఇందుకు కాదు, నీకు ఇంటెలిజెన్స్ ఇచ్చింది ఇందుకు కాదు, ఆ ఇంటెలిజెన్స్ని రైట్ మార్గంలో పెట్టి నువ్వు నా దగ్గరికి రావడానికి నీకు ఇంటెలిజెన్స్ ఇచ్చాను అని భగవంతుడు అనుకుంటుంటారు. ఎస్ ఆర్ నో? అనుకుంటారా లేదా చెప్పండి? ఆయన దృష్టికోణంలో ఆలోచించండి, అనుకుంటారా లేదా? సో మనం ఏదో ఇన్వెన్షన్స్, ఏదో కనిపెడితే, ఏదో ప్రయత్నం చేయాలి, ఏదో చేయాలి. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఈజీ అన్నమాట. భగవద్గీత చదవకుండా మన జీవితాన్ని గడుపుతున్నామంటే మనం అసలు బ్రతుకుతున్నట్లే కాదనమాట. భగవద్గీతలో ఏం చెప్పారు కృష్ణ, అది తెలుసుకోవడం అనేది మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కరి మినిమం బాధ్యత అనమాట, మినిమం బాధ్యత. బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని ఒక సెక్టేరియన్ బుక్ లాగా కన్సిడర్ చేసేస్తున్నాం దాన్ని. ఓకే ఇది హిందూయిజం ఫాలో అయ్యే వారికి బుక్ అని. హిందూయిజం అసలు ఎక్కడెక్కడైనా మనం మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా రిలీజన్ అనేది వచ్చిందా చెప్పండి? సో కాల్ రిలీజన్ మనం మాట్లాడేది యాజ్ ఎ సోల్ ఆల్ రిలేటెడ్ టు కృష్ణ.
ఆత్మస్తరంలో ఆత్మ గురించి అందరం మాత్రమే కృష్ణకు సంబంధించిన వాళ్ళమే. కేవలం మానవ జన్మ తీసుకున్న వారు మాత్రమే కాదు, పురుగుగా పుట్టిన, పాముగా పుట్టిన, చీమగా పుట్టిన, చెట్టుగా పుట్టిన, మొక్కగా పుట్టిన, ఎట్లా పుట్టిన మనందరం కూడా భగవంతునికి సంబంధించిన వారమే. యు ఆర్ ఆల్ రిలేటెడ్ టు మీ అని కృష్ణ చెప్తున్నారు అనమాట. బట్ దురదృష్టం, కలియుగం యొక్క ప్రభావం ఏంటి అంటే, ఏదైతే తెలుసుకొని మన జీవితం అటువైపు వెళ్ళాలో దాన్ని మనం పక్కన పడేస్తున్నాం. దాన్ని ఒక హిందూయిజంకి సంబంధించిన గ్రంథంగా పక్కన పడేస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ అబౌట్ హిందూయిజం, దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. మన యొక్క ఇమీడియట్ తక్షణ కర్తవ్యం అనమాట ఇది. మనం తెలుసుకొని మన జీవితాన్ని మార్చేసుకోవాలి ఇమీడియట్గా. అది భగవద్గీతలో ఉంటుంది. ఎస్, సో ఈ శ్లోకం మనకి అది చెప్తుంది అనమాట. సో ఈ శ్లోకం మనకి అది చెప్తుంది. బ్రహ్మదేవుడి యొక్క లైఫ్. చెప్పండి ప్రభు, చెప్పండి. మాతాజీ అర్థమయ్యేట్టు ఇంకోటది కానీ మీరు చెప్పిందంతా ఈ 2 నిమిషాలు చెప్పింది శుద్ధభక్తిగా అర్థమవుతుంది కానీ మాలాంటి మీ మాటలు అర్థమైనట్టుగా ఉంటది కానీ క్లియర్ అర్థం కాదు. అట్లేం లేదు ప్రభుజీ. కూర్చొని క్లాస్ వింటున్నారు, కృష్ణ కథ వినాలి అని చెప్పి కూర్చుంటున్నారంటేనే డెఫినెట్లీ అది గొప్ప భక్తుల యొక్క లక్షణం ప్రభుజీ, గొప్ప భక్తుల యొక్క గుణం అనమాట అది. సో మేబీ మనందరిలో ఇవాళంత శుద్ధత లేదు, మనం అంత సిన్సియర్గా లేము, కానీ సిన్సియర్గా అవ్వాలి అన్న కోరిక ఉంది చూసారా, అది కూడా చాలు ప్రభుజీ. ఆ కోరిక లేకుండా ఎవరైతే ఈ క్లాస్లో కూర్చోరు కదా, అవునా కదా చెప్పండి. నేను మారాలి, ఏదో రోజు నేను మారాలి, ఓకే నేను ఇవాళ ఇలానే ఉన్నాను కానీ నేను మారాలి, నేను ఇంప్రూవ్ అవ్వాలి, నేను మంచిగా బెటర్ అవుతూ ఉండాలి, నా ప్రోగ్రెస్ అనేది మంచిగా జరుగుతూ ఉండాలి ఆధ్యాత్మికంగా అని ఆశతో, ఆ హోప్ అనేది పెట్టుకున్న, కోరిక అనేది పెట్టుకున్నారు కాబట్టే ఇవాళ 70 మెంబర్స్ క్లాస్లో కూర్చొని వింటున్నారు. సో టైం పాస్గా కొన్ని రోజులు వినొచ్చు ప్రభుజీ, బాగుంది అని చెప్పి, సరదాగా ఉందిలే అని చెప్పి మేబీ ఒక 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలల్లో వింటాం. కానీ మీరు 6 monthsగా ఇలా కూర్చొని క్లాసెస్ వింటూ తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే డెఫినెట్లీ మీ అందరికీ కూడా అటు వెళ్ళాలి అన్న చేతన, ఆ కోరిక అనేది ఉంది కాబట్టే వింటున్నారు. ఆ కోరికని బలపరుచుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం అనమాట. నేనైనా అంతే, మీరు వినే అవకాశం, కృష్ణ కథ చెప్పే అవకాశం ఈ 70 మెంబర్స్ కల్పించారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఎవరు లేకపోతే నేను కూడా ఏదో భౌతికంగా చేస్తూ ఉండేదాన్ని కదా. సో ఇది భగవంతుడు, గురువులు మనకిచ్చిన అవకాశం అనమాట. మనందరం కలిసి తెలుసుకుంటూ అందరం కలిసి ఇంకా చక్కగా ముందుకెళ్ళాలి అనేది మనకిచ్చిన అవకాశం. సో మనకి ఆ కోరిక ఉంది అంటే మాత్రం డెఫినెట్గా ముందుకెళ్తాం. ఇవాళ శుద్ధ భక్తుల లెవెల్లో లేం కానీ ఏదో ఒక రోజు శుద్ధ భక్తుల లెవెల్కి వెళ్తాం. బికాస్ మనం పట్టుకున్న ప్రాసెస్ అనేది ఇట్లాంటిది కాదనమాట. మనుషుల్ని శుద్ధీకరణ చేసేస్తుంది అనమాట, మన మనసుల్ని చేతోదర్పణ మార్జనం చేసేస్తుంది. సో చెప్తారనమాట అమరేంద్ర ప్రభుజీ, తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా ఎలక్ట్రిక్ వైర్ అనేది షాక్ ఇస్తుందా లేదా చెప్పండి. తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా నిప్పు అనేది కాలుస్తుందా లేదా చెప్పండి. తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా భక్తి కూడా అంతే అనమాట. లోపల అనర్థాలన్నీ కాల్చి బూడిద చేసేసి భగవంతుని వైపు తీసుకెళ్తుంది అనమాట. సో తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామా, శుద్ధత ఉందా శుద్ధత లేదా, దిస్ ఇస్ ఆల్ సెకండరీ. నువ్వు పట్టుకున్నావా లేదా. ఒక మందు యాక్ట్ చేస్తుంది, తెలిసేసుకున్నా తెలియకేసుకున్నా ఒక మందు లోపలికి వెళ్ళినప్పుడు అది మన బాడీ పైన యాక్ట్ చేస్తుంది. తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా ఒక ఎలక్ట్రిక్ వైర్ అనేది షాక్ చూపిస్తుంది. తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా ఫైర్ అనేది కాల్చి పడేస్తుంది. భక్తి కూడా అంతే, తెలిసి పట్టుకుంటున్నామా తెలియక పట్టుకుంటున్నామా సెకండరీ. పట్టుకున్నావంటే నీ పైన ప్రభావం చూపిస్తుంది అంతే. భౌతికంగా ఉన్నవే చూపిస్తున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఉంది, భగవన్ నామం చూపించదా మనమైన ప్రభావం, భగవత్ కథ చూపించదా మన పైన ప్రభావం, డెఫినెట్గా చూపిస్తుంది. బట్ ఇట్ టేక్స్ టైం అంతే. ఆ సమయం వరకు మనం ఓర్పు కలిగి ఉంటూ శ్రద్ధ పెట్టుకుంటూ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ వర్క్స్ ప్రభుజీ. హరిబోల్ మాతాజీ, చాలా చక్కగా చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఇంకొక శ్లోక చూద్దామా. ఇది సింపుల్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఒక్క నిమిషం ఇక్కడ చూసి చెప్తాను. ఓకే. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ఇక్కడ అవ్యక్తాద్ అని చదవండి, వ్యక్తయః అని చదవండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః
అవ్యక్తావ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే తత్రైవావ్యక్తసంజ్ఞకే అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే ఎస్ కల్పన మాతాజీ శ్లోక చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే దండవత్ కృష్ణ. ప్రణామం. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే. థ్యాంక్ యూ మాతాజీ. అనువాదం కిషన్ ప్రభుజీ చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరూ అవ్యక్త స్థితి నుండి వ్యక్తము చెంది పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగుదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఏమవుతుంది అంటే ఇక్కడ ఇంకొక విషయము, మనం బ్రహ్మదేవుని పగలెంత సమయం ఉంటుందో బ్రహ్మదేవుని రాత్రి కూడా అంతే సమయం అనుకున్నాం కదా. అయితే బ్రహ్మదేవుని పగటి సమయంలో మనకి సృష్టి అనేది ఉంటుందన్నమాట. అంటే మనం అందరం కూడా వ్యక్తం అవుతాం. మనం ఈ శరీరాలు అనేవి ధరించి, మానవ శరీరం కావచ్చు, ఏ శరీరం, ఏ జంతు శరీరం అయినా కానీ మనం శరీరాలు అనేవి ధరించి మనం మన కార్యాలు అనేవి చేస్తూ ఉంటాం. ఇది బ్రహ్మదేవుని పగటి సమయం అంతా ఇలా జరుగుతూ ఉంటుంది. బ్రహ్మదేవుని రాత్రి సమయం అయ్యేసరికి ఏమవుతుంది అంటే మనం అందరం కూడా అవ్యక్తం అయిపోతాం అనమాట. అంటే మనం శరీరాలతో మనం ఉంటాం. అప్పుడు టెంపరరీ ఎనిహిలేషన్ అంటారనమాట. తాత్కాలికమైన ఒక ప్రళయం లాగా ఉంటుందన్నమాట. కంప్లీట్ ప్రళయం కాదు, తాత్కాలిక ప్రళయం అనమాట. సో బ్రహ్మదేవుని రాత్రిలో ప్రళయం వస్తుంది కాబట్టి అందరం కూడా భగవంతుని యొక్క శరీరంలో అట్లా కలిసి కప్పబడి ఉంటామన్నమాట. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ బ్రహ్మదేవుని యొక్క పగలు స్టార్ట్ అవుతుందో మళ్ళీ మనం మన శరీరాలు అనేవి తీసుకొని మళ్ళీ ఈ జగత్తులోకి వచ్చి మన పనులు అనేవి చేస్తూ ఉంటాం. మళ్ళీ ఎప్పుడైతే రాత్రి అవుతుందో మొత్తం మన శరీరాలన్నీ వదిలేసి మళ్ళీ భగవంతుని యొక్క దాన్ని ఏమంటారంటే మహత్తత్వ అంటారు. మహత్తత్వలో ఇలా కప్పబడి ఉంటాం. మళ్ళీ పగలు రాగానే మళ్ళీ సృష్టి జరిగి మళ్ళీ ఇట్లా సృష్టి జరగడం అంటే బేసిక్గా మనం మళ్ళీ వచ్చేస్తాం. బ్రహ్మదేవుడు ఒకసారి సృష్టి చేస్తారు తన జీవితంలో. బట్ బ్రహ్మదేవుని రాత్రిలో మొత్తం అంతా కూడా అవ్యక్తం అయిపోతుంది. మనం ఇట్లా వ్యక్తం అవ్వమన్నమాట. అప్పుడు అవ్యక్తంగా ఉండి భగవంతుని యొక్క శరీరం మహత్తత్వలో ఇట్లా లీనమైపోయి ఉంటాం. ఎప్పుడైతే పగలు వస్తుందో బ్రహ్మదేవుని పగలు మళ్ళీ మనం మన శరీరాలు అనేవి ధరించి మన కార్యాలు అనేవి చేస్తూ ఉంటామని తెలుసుకోవాలన్నమాట. ఈ శ్లోకాలు మనకు అది చెప్తున్నారు. ఓకేనా? సో ఇట్లా
ఎన్ని బ్రహ్మదేవుల సమయం, ఎన్ని బ్రహ్మలు సృష్టి చేస్తున్నప్పుడు మనం ఎన్ని బ్రహ్మాండాల్లో తిరిగామో మనకి తెలియదన్నమాట. అందుకే అంటారు, ఏమంటారు తెలుసా, బ్రహ్మాండే భ్రమిత కొనే భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తిలతా బీజ అంటారనమాట. బ్రహ్మాండే భ్రమిత కొనే భాగ్యవాన జీవ. సో భాగ్యవాన జీవుడు అంటే ఎవరు అంటే, బ్రహ్మాండే భ్రమిత కొనే, బ్రహ్మాండాల్లో భ్రమించడం అంటే ఏంటి, తిరిగి 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 ఎన్నో బ్రహ్మాండాలు, ఎన్నో బ్రహ్మలు సృష్టి చేసినప్పుడు మనం వచ్చామన్నమాట. ఏవో శరీరాలు తీసుకొని కొంతసేపు ఉంటున్నాం, కొంతసేపు అవ్యక్తమవుతున్నాం, కొంతసేపు ఉంటున్నాం, కొంతసేపు అవ్యక్తమవుతున్నాం, కొద్దిసేపు ఈ శరీరంలో, కొద్దిసేపు ఆ శరీరంలో, కొద్దిసేపు ఒకలాగా ఎన్నో సార్లు ఎన్నో బ్రహ్మాండాల్లో భ్రమించి 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 భాగ్యవంతుడైన జీవుడు ఎవరో తెలుసా, గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తిలతా బీజ. ఎవరి జీవితంలో అయితే గురువు కృప, కృష్ణుని యొక్క కృప వల్ల భక్తి లత అనే బీజం దొరుకుతుందో, ది మోస్ట్ రేరెస్ట్ అండ్ ఫార్చునేట్ సోల్ అని చెప్పి చెప్తారనమాట. అటువంటి వాడు నిజమైన భాగ్యవంతుడు అని చెప్పి చెప్తున్నారు శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది భాగ్యం అంటే ఏదో కలిసి రావడం, ఏదో పోవడం కాదు. భాగ్యం అంటే జీవితంలోకి భక్తి రావడమే నిజమైన భాగ్యం అనమాట. ఎవరి జీవితంలో ఆ భక్తి లత అనేది వస్తుందో ఆయన భాగ్యవంతుడు అనమాట. మనందరి జీవితంలో భక్తిలత వచ్చింది, మనందరం భాగ్యవంతులమే. కానీ మనం చేయాల్సింది ఏంటి తెలుసా, ఈ భక్తిలతని చక్కగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఒక మొక్కని నాటామనుకోండి, మొక్క వృక్షం అయిపోయింది అనుకోండి, మనం ఎక్కువ కేర్ తీసుకోకపోయినా కూడా వృక్షం అనేది బ్రతుకుతుంది, అవునా కదా? ఎస్ మాతాజీ. కానీ మొక్కలాగా ఉందనుకోండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలా లేదా? సో ఎక్కువ వర్షం వచ్చినా అది వంగిపోయి పడిపోతుంది, ఎక్కువ గాలి తగిలినా కూడా అది ఇదైపోతుంది. ఏదన్నా చుట్టుపక్కల వెళ్ళే జీవరాశులు, మేకలు కానీ అట్లా వచ్చి అవి తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో పక్కన కలుపు మొక్కలు అనేవి పెరిగిపోయి ఈ మొక్కని చంపేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో మొక్క స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రమాదాలు అనేవి ఉంటాయా లేదా? ఉంటాయి మాతాజీ. ఒకసారి వృక్షం అయిపోయింది అనుకోండి, ఇంకేదైనా ప్రమాదం ఉంటుందా అంత లెవెల్లో మనకి? నో మాతాజీ. మనందరి జీవితం వృక్షమే ఇంకో 10 మందికి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. మనం ఆ స్థితికి వెళ్తాం. కానీ మొక్కలాగా ఉన్నప్పుడు ఈ మొక్కకి ప్రొటెక్షన్ అనేది ఇస్తూ ఉండాలి. సో మన స్థితి వాళ్ళందరిది కూడా అలాంటిది అనమాట. మనందరి జీవితంలో గురు యొక్క, కృష్ణుని యొక్క కృప వల్ల భక్తి లత అయితే దొరికింది. భక్తి లత బీజం దొరికి, బీజం నాటబడి భక్తి లత అవుతుంది అనమాట. ఇప్పుడు మెల్లమెల్లగా మొక్క మొలుస్తుంది మన జీవితంలో. మనం చేయాల్సింది ఏంటి తెలుసా, వైష్ణవ అపరాధం చేయకూడదు. వైష్ణవ అపరాధం అనేది మన భక్తిలతకి పెద్ద డ్యామేజ్ చేస్తుంది అనమాట. భక్తిలో మనల్ని ముందుకెళ్ళనివ్వదు. మన మొక్కని మనమే పెకిలించేసుకుంటున్నట్లయితుంది అనమాట. వైష్ణవ అపరాధం జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు. తెలిసి తెలియకుండా వైష్ణవుల్ని బాధ పెట్టకూడదు. ఒకవేళ బాధ పెడితే వెళ్ళి ఒప్పేసుకోండి, నేను తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి ఒప్పేసుకోండి. ఎందుకంటే ఒప్పేసుకోవడం వల్ల మన అహం పోతుందేమో కానీ భక్తి మాత్రం నిలబడుతుంది. మనకి ఏది కావాలి, అహం కావాలా, భక్తి కావాలా? భక్తి. సో ఎప్పుడు కూడా వైష్ణవ నింద చేయొద్దు, వైష్ణవుల జోలికి వెళ్ళొద్దు. అది పెద్ద అపరాధం అనమాట మన భక్తిలో. సో వైష్ణవుల్ని లేనిపోని మాటలని వాళ్ళని ఇబ్బంది పెడుతూ అట్లా చేయొద్దు అనమాట ఎప్పుడు కూడా. సో ఏదైనా జరగనివ్వండి, అది కృష్ణకి వారికి సంబంధించిన విషయం. మనం ఏదైనా మంచి చేయగలిగితే చేద్దాం, లేదు అంటే మాత్రం కామ్గా ఉందాం అంతే. వాళ్ళ జోలికి వెళ్ళి అనవసరంగా మన భక్తులతకి మనం ప్రమాదాలు తెచ్చుకోవద్దు. అండ్ మన భక్తులతకి మనం ఇచ్చే పోషణ ఏంటి తెలుసా, డైలీ మనం చక్కగా చాంటింగ్ చేస్తూ ఉంటాం కదా. ఎవరైతే అటెంటివ్గా వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ భక్తులకి కావాల్సినంత సన్లైట్, కావాల్సినంత నీరు పోస్తూ, కలుపు మొక్కలు అనేవి రాకుండా మనం చేసే ప్రొటెక్షన్ అనేది మన సాధన అనమాట. మనం జపం చేసేది, మనం హరికథ వినేది, మనం స్వాధ్యాయ శాస్త్రాలు చదివేది, సాంగత్యంలోకి వచ్చి మంచి విషయాలు తెలుసుకునేది, మన జీవితం ఎలా వృద్ధి చెందుకోవాలి అని చెప్పి తెలుసుకునేది, ఇదంతా కూడా ఏంటి అంటే భక్తిలతకి మనం ఇచ్చే పోషణ అనమాట. సో ఈ భక్తిలత మనందరికీ దొరికింది. ఆ భక్తిలతని ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తాం అనేది మన పైన ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? సో బేసిక్గా ఇక్కడ ఇది రాలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ బ్రహ్మాండాలు అనేవి ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇన్ని బ్రహ్మాండాల్లో మనం తిరగగా 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 మన జీవితంలో భక్తి వచ్చింది. ఆ భక్తిని చక్కగా పెంచి పోషించుకోవడమే మన జీవితం యొక్క గమ్యం అవ్వాలి. మిగిలిన విషయాలు మన చేతనని ఆక్యుపై చేయకూడదు. ఆక్యుపై చేస్తున్నాయంటే ఆటోమేటిక్గా మన భక్తిలతకి మనం పోషణ అనేది తగ్గించేసేస్తాం అనమాట. సో మెల్లిమెల్లిగా భౌతిక జగత్తు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు వద్దులే భక్తి గురించి, ఇప్పుడు ఎందుకులే వద్దులే అని చెప్పి మనల్ని లాగేస్తూ ఉంటుంది అనమాట. అందుకని చాలా అలర్ట్గా ఉండాలి భక్తిలో. బట్ ఒక్కసారి అది వృక్షం అయిపోయింది అనుకోండి, లత అనేది చక్కగా పెరిగి వృక్షం అయిపోయింది అనుకోండి, ఇక అసలు
మనం వాలంటరీగా ఇది చేయాలి అని చెప్పి మనకి ఇంకా అంటే కాపాడుకోవాలి అనేది ఉండదన్నమాట. ఆటోమేటిక్గా కాపాడి పడిపోతుంది. ఎందుకంటే కృష్ణ నామం పైన, కృష్ణ కథ పైన మనకి రుచి అనేది వచ్చేస్తుంది కాబట్టి వద్దన్నా కూడా మనం నామజపమే చేస్తూ ఉంటాం, వద్దన్నా కూడా మనం హరికథనే వింటూ ఉంటాం కాబట్టి అది ఇంకా వృక్ష స్థితిలోకి వెళ్ళిపోయినట్టు అనమాట. ఆ సమయంలో ఏమవుతుందో తెలుసా, ఇందాక ప్రభుజీ అన్నారు కదా, మనం శుద్ధ భక్తుల లెవెల్లోకి వెళ్ళిపోయినట్లు అనమాట. సో శుద్ధ భక్తుల లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఇంకా స్పెషల్గా ప్రొటెక్షన్ అక్కర్లేదు, కానీ వాళ్ళే ఇంకో 10 మందికి ప్రొటెక్షన్ అనేది ఇస్తూ ఉంటారు. అవునా కదా చెప్పండి? అవును అవును మాతాజీ. మాతాజీ. మనందరం కూడా అటువంటి స్థితికి వెళ్ళాలి. ఇవాళ లతలాగే ఉన్నాం, మొక్కలాగే ఉన్నాం, కానీ మనం ఈ సాంగత్యంలో వచ్చి హరికథని డిస్కస్ చేస్తూ భగవత్ సేవ చేస్తూ ఏం చేయాలి అంటే ఆ లతని చక్కగా కాపాడుకుంటూ మెల్లిమెల్లిగా పోషించుకుంటూ వృక్షంలాగా దీన్ని పెంచి పోషించుకోవాలి. సో ఎప్పుడైతే ఆ స్థితికి వెళ్తామో మనం ఇంకో నలుగురికి భక్తిలో ఇన్స్పిరేషన్గా నిలుస్తాం, ఇంకొక నలుగురిని భక్తిలోకి తీసుకొచ్చి వారిని ముందుకు తీసుకెళ్లే స్థితికి వెళ్దాం అనమాట. సో అటువంటి స్థితికి అంత శుద్ధత, అంత పవిత్ర అయ్యే స్టేజ్కి తీసుకెళ్లే ప్రాసెస్ ఏంటి అంటే మన సాధన అనమాట. దాన్ని మాత్రం ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోకండి. అంటే కొంతమంది రిపోర్టీస్ ఏం చేస్తున్నారంటే, ఓకే జపం అయిపోయింది, నేను ఏదో క్లాస్ విన్నాను, ఇంక ఇప్పుడు అప్డేట్ పెట్టేస్తాను అయిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు. కానీ బట్ మనం ఏం చేయాలి అంటే, గుడ్ థింగ్ అప్డేట్ పెట్టడము, నేను ఏదైతే చేస్తున్నానో అది ఇన్ఫార్మ్ చేయడం అనేది మంచి విషయమే. కానీ దాంతోపాటు దీన్ని భౌతికంగా ఒక పనిలాగా ట్రీట్ చేయకుండా, ఓకే నాకు మధ్యాహ్నానికి నా సాధన అయింది, నేను మధ్యాహ్నమే పెట్టాల్సిన అవసరం లేదు కదా, నేను రాత్రి పడుకునే ముందు ఇంకేదన్నా భక్తిలో నేను టైం ఇవ్వగలనేమో చూస్తా. ఒకవేళ భౌతికమైన బాధ్యతలు ఉండి చెయ్యలేకపోతే దట్ ఈస్ ఫైన్, కాదన్ను. కానీ టైం దొరికినప్పుడు ఇంకొంచెం కృష్ణ కథ వినొచ్చు కదా, ఇంకేదైనా ఒక బుక్ తీసి చదవచ్చు కదా, ఇంకేదన్నా ఒక శ్లోక గురించి తెలుసుకోవచ్చు కదా. ఆ పని మనం ఆ సమయాన్ని కూడా మనం కేటాయిస్తున్నామంటే ఇష్టం ఉంటేనే సమయాన్ని ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం మధ్యాహ్నమే అప్డేట్స్ పెట్టేసేసి, ఓకే నాది ఇది అయిపోయింది, నా సాధన అయిపోయింది, 16 మాలలు అయిపోయాయి, ఓకే నేను ఇంకేం చేయను అయిపోయింది అన్న స్థితిలో ఉండకూడదు అనమాట. సో ఇంకొంచెం టైం దొరికిందా ఇంకొక రౌండ్ చేద్దాం, ఏమవుతుంది. ఈసారి ఏం చేద్దామంటే, నాకు రౌండ్స్ కంప్లీట్ చేయాలి అన్న ఫోకస్ లేదు కదా. సో ఈసారి నామం చెప్తున్నప్పుడు నామాన్ని వినాలి, ఈ ఒక్క మాలను నేను సిన్సియర్గా నామాన్ని వినాలి. ఓకే నేను బుక్ రీడింగ్ చేసేసాను, ఇంకొక పేజ్ ఏం చేస్తానంటే అసలు ఏం చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు, ఎలా తీసుకెళ్తున్నారు మనకు అర్థం అవడానికి, ఎలా చెప్తున్నారు అనేది నేను కొంచెం పరిశీలంగా చదువుతాను. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు అనమాట కృష్ణకి. సో నీతో నాకు సంబంధం అయిపోయింది, ఇవాటికి నీకు నాకు బస్ అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా. సో మనం వీలైనంత సమయం దొరికినప్పుడల్లా భౌతికంగా వెళ్ళే బదులు ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయి భగవంతునితో ఇంకా నా సంబంధాన్ని గట్టిపరచుకోవడానికి నేను ఏ విధంగా ప్రయత్నం చేయొచ్చు అని చేస్తూ ఉన్నాం అనుకోండి, అది కూడా మనకి మన యొక్క ఇష్టాన్ని వ్యక్తపరుస్తున్నట్లు అనమాట భగవంతునికి. ఓకేనా మాతాజీ? అంటే పడుకునే ముందు రిపోర్ట్ పెట్టాలి. ఎస్ ప్రభుజీ, పడుకునే ముందు రిపోర్ట్ పెట్టాలి, అది కరెక్ట్ పద్ధతి అనమాట. ఎందుకంటే ఇవాళ మొత్తం నేనేం చేశాను భగవంతుని కోసం, నేను ఏం తెలుసుకున్నాను నా జీవితంలో. సో చాలాసార్లు మనం మన లైఫ్లో చాలా తప్పులు చేసేస్తూ ఉంటాం అనమాట. సో మనం పడుకునే ముందు ఆలోచించాలి, నేను ఇవాళ ఏం తప్పు చేశాను, ఇట్లా చేయకుండా ఉంటుంటే ఇవాళ నా లైఫ్ ఇంకా బాగుండేది, ఫ్యూచర్లో నేను ఇట్లాంటిది నేను రిపీట్ చేయను. సో దానికోసం నేను ఏం చేస్తాను, నా లెర్నింగ్లో ఏం రాస్తాను, నేను ఇవాళ ఈ తప్పు చేశాను, ఈ తప్పు నేను చేయకూడదు ఫ్యూచర్లో. అంటే ఈ తప్పు ఎందుకు జరిగిందో నా అనర్థ వల్ల జరిగింది, లేకపోతే నా నోరు నేను కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల జరిగింది. సో అది నాకు లెర్నింగ్ అనమాట. ఈ లెర్నింగ్ నాకు గుర్తుండిపోవాలి. రాత్రి పడుకునే ముందు దానిపైన నేను మెడిటేట్ చేసి ఫ్యూచర్లో నేను దీన్ని రిపీట్ చేయకుండా నేను ప్రయత్నం చేయాలి. కృష్ణ నాకు ఆ స్ట్రెంత్ ఇవ్వు, మళ్ళీ ఇటువంటి తప్పు జోలికి వెళ్లకుండా నాకు ఆ స్ట్రెంత్ ఇవ్వు అని చెప్పి మనం ఎప్పుడైతే ఆ చింతన చేసి లెర్నింగ్స్ అనేది పెడతామో, దెన్ వాట్ వీఆర్ డూయింగ్, రిపోర్ట్ పెట్టడంలో ఉన్న అంతరార్థం అనేది అది ప్రభుజీ. ఏదో ఒక పాయింట్ నేర్చుకున్నా పెట్టేసా కాదు, మనం ఆలోచించాలి, ఓకే నేను ఈ పాయింట్లో ఎలా నా జీవితాన్ని మార్చుకోగలను, నేను ఇవాళ ఏం నేర్చుకున్నాను, తప్పు చేసి నేర్చుకున్నానా, మంచి చేసి నేర్చుకున్నానా, లేదా ఏదైనా బుక్ చదివి నేర్చుకున్నాను, ఏదైనా క్లాస్ విని నేర్చుకున్నానా, నా జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే నా జీవితం బెటర్ అవుతుందా అని ఆలోచన చేసి పెట్టేదే మన రిపోర్ట్ అనమాట. అది ఎప్పుడు కూడా రాత్రి మనం పడుకునే ముందు, అంటే ఎక్కువ లేట్ చేయమని కాదు నా అర్థము. మీరు ఒకవేళ 9కి పడుకుంటున్నారు అనుకోండి, 8:30కి మీరు ఆలోచన చేసి పెట్టేసి పడుకోండి అంతే. సో అది మనం ఒక ప్రేమ అనమాట. అంటే నేను ఇవాళ ఇది తెలుసుకున్నాను కృష్ణ, అది మన సీన్గా రిపోర్ట్ ఇస్తున్నామని చెప్పి అనుకోకండి. మనం ఏంటి అంటే లైక్ నాకు దీక్ష గురు నాకు ఎవరో లేదో ఎలా రాయాలో నాకు తెలియదు. సో నా సీనియర్కి నేను పంపించే రిపోర్ట్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఎ మీడియం. బట్ ఇది నేను ఏం చెప్తున్నాను,
కృష్ణ నేను ఇవాళ ఇది నేర్చుకున్నాను నీ గురించి, కృష్ణ నేను ఇవాళ ఈ తప్పు చేశాను, ఈ తప్పు మళ్ళీ నేను రిపీట్ చేయాలనుకోవట్లేదు, ప్లీజ్ గివ్ మీ స్ట్రెంత్. కృష్ణ నేను ఇవాళ ఈ మంచి పని చేశాను, నీ భక్తి తీసుకోవడం వల్ల నేను ఇలా నా జీవితంలో మంచి పని, ఇట్లా నా సిచ్యువేషన్ అనేది బెటర్ చేసుకున్నాను అని కృష్ణకి మనం తెలిపే కృతజ్ఞతే మనం ఇచ్చే రిపోర్ట్ అనమాట. ఓకేనా? రిపోర్టింగ్ అనేది అలా ఉండాలి. ఓకేనా? మాతాజీ ఇప్పుడు గ్రూప్ లో 68 సో మంది మచ్ ఉన్నాము, మాతాజీ. అందరము వైష్ణవులమైనా? అందరం వైష్ణవులమే. ఎవరైతే విష్ణు గురించి తెలుసుకోవాలి, విష్ణు భక్తి చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ వైష్ణవులే. ఓకే, థ్యాంక్ ఓకేనా? యూ మాతాజీ. హరి భక్తిలో బోల్. కూడా స్టేజెస్ ఉంటాయి ప్రభుజీ. భక్తిలో స్టేజెస్ ఉంటాయి అన్నమాట. అంటే బాగా శుద్ధమైన వాళ్ళని వైష్ణవులు అని పిలిచే కేటగిరీ ఒకటి ఉంటుంది. భగవంతుని గురించి తెలుసుకోవాలి అని కోరిక కలగడం కూడా వైష్ణవుని యొక్క గుణమే అనమాట. సో అది కూడా ఒక లెవెల్ అనమాట. సో భక్తిలో లెవెల్స్ ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి. మనందరం ఒక్కొక్క లెవెల్లో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు నేను కూర్చొని క్లాస్ చెప్తున్నంత మాత్రాన నేనేం గొప్ప వైష్ణవాని కాదు. నా జీవితంలో నేను చాలా బ్లంట్ మిస్టేక్స్ చేస్తాను అనమాట. సో బట్ ఏంటి అంటే వీ షుడ్ ఆల్వేస్ బీ అంటే ఒక కృతజ్ఞత కలిగి ఉండాలి. కృష్ణ నాకు ఇవాళ ఈ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి నేను ఇది తెలుసుకునేలాగా చేసి నేను బెటర్ అయి ముందుకెళ్ళడానికి నాకు అవకాశాన్ని ఇచ్చావు అని చెప్పి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటామో మనం డెవలప్ అయిపోతూ ముందుకెళ్తూనే ఉంటాం ప్రభుజీ. మనల్ని ఆపే వాళ్ళు ఉండరు అనమాట. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ కృష్ణ వైపు వెళ్ళాలి అని చేసే ప్రతి ప్రయత్నం కూడా కృష్ణకి దగ్గర చేస్తుంది అనమాట. క్లాస్ చెప్పేలాగా నేను ఉన్నప్పటికీ కూడా క్లాస్ వినే మీరందరూ కూడా చాలా ముందుంటారు, చాలా అడ్వాన్స్డ్ ఉంటారు అనమాట. కాకపోతే భగవంతుడు ఈ సేవ ఇచ్చారు కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం అంతే. ఆ కృప కూడా ఆయనే ఇచ్చారు, మాట్లాడిచ్చేది కూడా ఆయన. లిటరల్ గా నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు తెలిసే వాళ్ళ క్లాస్ కి. హరే నథింగ్ కృష్ణ అంటే మాతాజీ, మీరు వైష్ణవులే మాతాజీ, మాకైతే మీరు వైష్ణవులే. అట్లా అని కాదు మాతాజీ, అందరం వైష్ణవులే. అంటే నేను మీరు అనే కాదు, జస్ట్ లెవెల్ ఏంటి అంటే ఒక్కొక్కరు కొంచెం ముందుంటారు, కొంచెం వెనకుంటారు, కానీ అందరం కూడా వైష్ణవాసే అనమాట. మనం కృష్ణ గురించి విష్ణు గురించి తెలుసుకోవాలని తపన పడే ప్రతి ఒక్కరు కూడా వైష్ణవులే అనమాట. ఓకేనా? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. మాతాజీ హరే హరే కృష్ణ మాతాజీ. వైష్ణవుడు అనిపించుకోవాలంటే కనీసమైన ఒక జ్ఞానం అంటూ ఉండాలి మాతాజీ. ఏమవుతుందంటే మాతాజీ, జ్ఞానం ఉండాలి, అందుకనే మనం స్వాధ్యాయ బుక్స్ చదవాలి, వినాలి అని చెప్పి చెప్తున్నాము. జ్ఞానంతో పాటు భగవంతుని ప్రేమించాలనే కోరిక కూడా ఉండాలి వైష్ణవుడికి. జ్ఞానం ఒక్కటే కాదు, ఓకే మాతాజీ. జ్ఞానము ఉండాలి, నాకు భగవంతుణ్ణి ప్లీజ్ చేయాలి, భగవంతుణ్ణి సంతృప్తి చేయాలి అని, సంతృప్తి పరచాలి అనే కోరిక కూడా ఉండాలన్నమాట మనలో. ఈ రెండు మనలో ఉన్నాయనుకోండి, దెన్ వైష్ణవ అని పిలువబడతాం. మనకి ఇవాళ మేబీ శాస్త్రాల జ్ఞానం మొత్తం తెలియకపోవచ్చు, కానీ ఒకటి తెలుసు, కృష్ణనే దేవాది దేవుడు, కృష్ణ నుండే అన్ని వస్తున్నాయి, నేను కృష్ణకి చెందిన దాన్ని, కృష్ణ వైపు వెళ్ళడమే నా జీవిత గమ్యం. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో అది కూడా పర్ఫెక్ట్ జ్ఞానమే అనమాట. ఓకేనా? అందుకే అంటారు శ్రీల ప్రభుపాదులు వారు 5.29 శ్లోకా చెప్పి, ఎవరికైతే కృష్ణ ఈజ్ ద కంట్రోలర్, కృష్ణ ఈజ్ ద ప్రొపరేటర్, కృష్ణ ఈజ్ అవర్ సుప్రీం ఫ్రెండ్, ఈ మూడు విషయాలు తెలుస్తాయో వాళ్ళకి మొత్తం జ్ఞానం ఉన్నట్లే అని చెప్పి చెప్తారనమాట. మనకు ఆ విషయం తెలిసిందనుకోండి, కృష్ణనే సర్వపాలకుడు, ఆయనే అన్నిటికీ భోక్త, ఆయనే. నన్ను నా మంచి కోరే వాళ్ళలో ది బెస్ట్ ఎవరు అంటే కృష్ణనే అని మనం ఎప్పుడైతే నమ్ముతామో, అది శ్రద్ధతో ఉంటామో, మనకి జ్ఞానం ఉన్నట్లే మాతాజీ. తర్వాత ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఈ డిగ్రీలు అవి ఇవి ఏమీ లేని వాళ్ళు, చదవలేని వాళ్ళు ఉంటారు కదా మాతాజీ. అప్పుడు మరి వాళ్ళకు ఓన్లీ వినడం, శ్రవణం ద్వారానే వాళ్ళు వాళ్ళ జ్ఞానం సంపాదించగలరు కదా మాతాజీ. అప్పుడు వాళ్ళకి ఏ విధంగా కొంచెం అంటే ఏమి చదవాలి అంటే చదవడానికి వాళ్ళకి రాదు, కానీ మరి వింటూ ఉంటారు. కానీ అది ఆ విధంగా ఏ విధంగా వాళ్ళు తొందరగా మార్పు చెందే అవకాశం ఉంటుందా మాతాజీ? తొందరగా 10.11 అని ఒక శ్లోక ఉంటుంది మాతాజీ, మనకి చతుశ్లోకి భగవద్గీత ఉంటుంది. 10.8, 9, 10, 11 శ్లోకాస్ ఉంటాయి. 10.11 శ్లోకాలు ఏం చెప్తారు తెలుసా కృష్ణ? తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత అంటారు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరైతే భక్తి చేస్తున్నారో వారికి నా యొక్క అవ్యాజమైన కృపని చూపించడానికి నేనే వారి మనసులలో జ్ఞానం అనే దీపాన్ని వెలిగిస్తాను అని చెప్పి చెప్తున్నారు. బేసిక్గా మనం చదవడం వల్ల మనకి జ్ఞానం రావట్లేదు మాతాజీ. మనం చదివి భగవంతుడు ఆ జ్ఞానాన్ని మనకు అర్థమయ్యే కృపని ఇచ్చారు కాబట్టి మనకి జ్ఞానం వస్తుంది. ఓకేనా? కొంతమందికి ఇల్లిటరేట్, చదువుకునే స్టేజ్లో వాళ్ళు ఉండరు,
ఓకే, మనలాగా బుక్స్ అనేవి తీసి చదివే ఇదిలో వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ భగవన్ నామాన్ని పట్టుకుంటే మీరు ఉద్ధరింపబడతారు అని ఎవరైతే నమ్మి భగవన్ నామాన్ని సిన్సియర్గా పట్టుకుంటారో చదవక్కర్లేదు, వాళ్ళు చదవకుండానే భగవంతుడు లోపల నుండి జ్ఞానం ఇచ్చేస్తారనమాట. సో మనం చదివి తెలుసుకుంటున్నామనేది ఒక విషయం కరెక్టే, కానీ మనం చదవడం వల్ల మనకి జ్ఞానం రావట్లే. మనం చదివేదానికి భగవంతుని కృప తోడయి మనకి జ్ఞానం వస్తుంది. చదువు రాని వ్యక్తికి భగవన్ నామాన్ని పట్టుకొని కృష్ణ నేను చదవలేను, నువ్వు ఏదైతే చెప్తున్నావో భగవద్గీతలో అది నేను చదవలేకపోతున్నాను, నేను వింటున్నాను పలానా వాళ్ళు చెప్పేది, నాకు తెలియకపోతే నాకు తెలియజేయని ఎవరైతే హంబుల్గా ఉంటారో భగవంతుడు వారికి కూడా అంతే కృపనిచ్చేసి భగవంతుని గురించి ఏ విషయం అయితే తెలుసుకుంటే మనం భగవంతునికి దగ్గర అవుతామో వారికి కూడా జ్ఞానాన్ని ఇచ్చేస్తారనమాట భగవంతుడు. సో బేసిక్గా ఇది మన చదువుతో సంబంధం లేదు మాతాజీ. భక్తి ఎప్పుడూ కూడా ఒక క్వాలిఫికేషన్ ఉంటేనే భగవంతునికి దగ్గరికి వెళ్తామని భగవంతుడు ఎప్పుడూ పెట్టలేదు. నువ్వు చదువుకుంటేనే నా దగ్గరకు వస్తావు, నువ్వు ఇంత ధనం ఉంటేనే నా దగ్గరకు వస్తావు, నీకు ఇంత శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఉంటేనే నా దగ్గరకు వస్తావు. నో, దీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ క్వాలిఫికేషన్స్ ఫర్ భక్తి. భక్తి ఎప్పుడూ కూడా నాకు భగవంతుడికి దగ్గర అవ్వాలన్న కోరిక, ప్రేమ ఉంది అంటే వీఆర్ ఆల్ ఎలిజిబుల్. అలాంటప్పుడు ఇల్లిటరేట్, ఇప్పుడు సపోజ్ చదువుకొని వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఎప్పుడు కూడా ఇలాగా మీలాంటి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం ద్వారా భక్తి నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా మాతాజీ. మాతాజీ, ఇల్లిటరేట్ గా ఉన్న వాళ్ళందరూ కూడా వారికి భగవంతుడు సాంగత్యాన్ని ఇస్తారు, వారికి భగవంతుడు కథనిస్తారు. చదువుకోలేదు కానీ కథ విని అర్థం చేసుకోగలరు కదా. మీకు తెలుసు కదా, ఒకసారి ఒక సౌత్ ఇండియాలో ఒక బ్రాహ్మణుడికి వాళ్ళ గురు మహారాజ్ చెప్తారు, ఏం చెప్తారంటే ఎవ్రీడే నువ్వు భగవద్గీత చదవాలి అని చెప్తారనమాట. అయితే ఈయనకి అక్షరం ముక్క రాదు, ఆయన చదువుకోలేదన్నమాట. కానీ గురు మహారాజ్ ఎందుకు చెప్పారు నన్ను భగవద్గీత చదవమని? గురు మహారాజ్ చెప్పారంటే ఏదో ఒక రీజన్ ఉంటుందని ఎవ్రీడే ఆయన భగవద్గీత బుక్ ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసి కృష్ణ అర్జునుడి యొక్క రథం పైన కూర్చొని రథసారథిగా ఉన్న బొమ్మ చూసి ఆయన ఏడుస్తూ ఉంటారనమాట. అందరూ అనుకుంటూ ఉంటారు ఈయనకు చదవడం చేతగాక ఏడుస్తూ ఉన్నాడేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. చైతన్య మహాప్రభు ఒకసారి ఆయన మొత్తం పర్యటన చేస్తూ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈయన ఇలా చూసి అడుగుతారు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే చెప్తారు, మా గురు మహారాజ్ ఇలా నన్ను చదవమన్నారు కానీ నాకేమీ రాదు చదవడానికి అని ఇది చూసినప్పుడు నాకు చాలా మనసు కలిచి వేస్తుంది. కృష్ణ ఈ స్థితి కూడా తీసుకుంటారా తన భక్తులతో ప్రతిస్పందించడానికి, ఒక డ్రైవర్ పొజిషన్కి వచ్చేస్తారా అని చెప్పి అది తలుచుకున్నప్పుడల్లా నా మనసు ఆగట్లేదు, నా కళ్ళ వెంట ఇలా నీటిలాగా వస్తుంది. అంటే చైతన్య మహాప్రభు ఒక్కసారి ఆయన ఆలింగనం చేసుకొని చెప్తారనమాట, భగవద్గీత సారం మొత్తం నువ్వు అర్థం చేసుకున్నావు అని చెప్తారనమాట. భగవద్గీత 700 శ్లోకాలు అవపోషణ పట్టి అక్కడ ఈ శ్లోక తర్వాత ఏంటి, ఈ శ్లోక తర్వాత ఏంటి, ఈ శ్లోక తర్వాత ఏంటి, ఈ శ్లోక అర్థం ఏంటి, ఈ శ్లోక అర్థం ఏంటి, ఇదంతా తెలుసుకునేది ఎందుకు తెలుసా? భగవంతుని పైన ప్రేమని డెవలప్ చేసుకోవడానికి. కానీ నిజంగా భగవంతుని పైన ప్రేమ డెవలప్ చేసుకోవాలని కోరిక ఉందనుకోండి, శ్లోకాలు నాకు చదివే ఇది లేకపోయినా, అది పలికే నోరు తిరిగే శక్తి లేకపోయినా కూడా భగవంతుడు ఆ కృపనిచ్చేస్తారనమాట. ఆ ప్రేమ అనేది కలిగిపోతుంది. అందుకే కదా అంటారు వేదైశ్చ సర్వైరహమే వేద్యో, వేదాలన్నీ చదవడం వల్ల నువ్వేంటి అంటే నన్ను తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు నన్ను తెలుసుకున్నావు, భగవంతుడిని తెలుసుకోవడం అంటే అర్థం ఏంటి? భగవంతుడు మన కోసం ఎంత పరితపిస్తున్నారు, మనం ఆయన వైపు తిరగాలని ఎంత ఎదురు చూస్తున్నారు, సో నేను తిరగాలి భగవంతుని వైపు అని తెలుసుకొని మనం చేసే భక్తియే వేదాల యొక్క సారం. అన్ని వేదాలు చదివి చేయాల్సిన పని ఇదే. నేనేం చదవలేదు, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో గురువు కృప వల్ల నేను ఆ విషయం తెలుసుకొని భగవంతుని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను అనుకోండి, ఇద్దరు ఒకటా కాదా చెప్పండి? ఒకటే మాతాజీ, మోర్ దెన్ దట్ యాక్చువల్లీ. ఒకటే మాతాజీ. భక్తి ఎప్పుడు కూడా అంతే అనమాట. భక్తి సింపుల్ ఫర్ ద సింపుల్, కాంప్లికేటెడ్ ఫర్ ద కాంప్లికేటెడ్. ఎవరైతే సింపుల్ గా ఉండి భగవంతుని ప్రేమించాలి అని అంత సింపుల్ గా పెట్టేసుకుంటారో వాళ్ళకి చాలా సింపుల్ గా ఉంటుంది భక్తి. భక్తి ఈ శ్లోకాలు ఏం చెప్పారు, ఆ శ్లోకాలు ఏం చెప్పారు, అదేం చెప్పారు, ఇదేం చెప్పారు, దీన్ని వేదాలతో దీన్ని ఉపనిషత్తులతో ఎలా కనెక్ట్ చేయాలి, ఈ రెండింటికి కాంట్రడిక్షన్ ఎలా వస్తుంది అని లోపలికి వెళ్ళలేకపోతే భక్తి అంతే కాంప్లికేట్ అవుతుంది అనమాట. సో శ్రీల ప్రభుపాద్ మనకి ఏం చేశారంటే భక్తిని చాలా సింపుల్ గా ప్రజెంట్ చేశారనమాట, చాలా ఈజీగా ప్రజెంట్ చేశారు. ఇవన్నీ చదవద్దు, భగవంతుడికి మనకి ఉన్న సంబంధం తెలుసుకోవాలి, భగవంతుడు ఏ స్థితిలో ఉన్నారని తెలుసుకోవడానికి మనం భగవద్గీత చదవాలి, ఆయన భక్తులతో ఎలా ప్రతిస్పందిస్తున్నారు అని తెలుసుకోవడానికి శ్రీమద్ భాగవతం చదవాలి అని సింప్లిఫై చేసేసారనమాట శ్రీల ప్రభుపాద్ గారు. హరి బోల్ మాతాజీ, హరి హరి బోల్. హరి బోల్ మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. మాతాజీ బాగా అర్థమైనట్టు చెప్పారు. ధన్యవాదాలు. మీరు ప్రిపేర్ కాకుండా కూడా చాలా విషయాలు చెప్పారు మాతాజీ మాకు. మీరు చెప్పిన విషయాలు వింటూ ఉంటే అసలు ఇంకా తన్మయత్వం వచ్చేస్తుంది మాతాజీ. ఇంకా అంత బాగా చెప్పారు, ఎన్నో విషయాలు తెలుసుకున్నా, ఎన్నో విషయాలు ఈ రోజు స్మరణకు తీసుకొచ్చారు మాతాజీ. చిన్న ఇది మాతాజీ, చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. పెట్టండి మాతాజీ,
8 అధ్యాయము 7 వరకు 7 శ్లోకా వరకు పెట్టారు ప్లేలిస్ట్ లో. తర్వాత ప్లేలిస్ట్ లో లేవు మాతాజీ. ప్లేలిస్ట్లోనా నేను చూస్తాను మాతాజీ, ఇవాళ చూసి మిగిలిన క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. 6 to 7 వరకు పెట్టారు మాతాజీ. 7 వరకు పెట్టారు. 8th చాప్టర్ 7th వరకు పెట్టారు. తర్వాత నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక 2-3 రోజుల నుంచి వినటం లేదు మాతాజీ. కొంచెం అది నేను చూసి మళ్ళీ రికార్డింగ్స్ అన్ని ఒకసారి అప్లోడ్ చేస్తాను. చూపించుకుని కొంచెం షూర్ అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ షూర్ మాతాజీ. మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ. గిరిజా రామారావు మాతాజీ కనెక్ట్ అవడం లేదా? మాతాజీ టచ్ లోనే ఉన్నారు ప్రభుజీ, మేబీ ఇవాళ క్లాస్ జాయిన్ అవ్వలేదేమో. ఉన్నారు, లేదు క్లాస్ లో ఉన్నారు మాతాజీ. అంటే మాతాజీ ఎప్పుడున్నా కొద్దిగా యాక్టివ్ ఉంటుంది, అది ఎప్పటి నుంచో వాయిస్ వినడం లేదు, అందుకని ఉన్నారు, క్లాస్ లో ఉన్నారు. అవును మాతాజీ. గిరిజా హెల్త్ మాతాజీ. బాగాలేదు మాతాజీ ఆవిడకి. అదే హెల్త్ బాగాలేదు. ఓకే ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అది మీరు ఇందాక చెప్పారు కదా విష్ణుమూర్తి శ్వాస నిశ్వాసలో, దానికిను మనం లోపలికి వచ్చి బయటకు వెళ్తాం రాత్రి రాత్రి పగలు అని చెప్పారు కదా, దానికి దీనికి ఎలా లింక్ చేయాలంటారు? విష్ణుమూర్తి శ్వాస వదిలి శ్వాస తీసుకునేటప్పుడు మనకు జరిగేది కంప్లీట్ ప్రళయం మాతాజీ. ఇంకా అది కంప్లీట్ అన్నమాట. ఇదేంటంటే ఇది అది శాశ్వతమైన ప్రళయం, మళ్ళీ కొత్త బ్రహ్మాండం అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ అలా కాదనమాట. కొంతసేపు మనం ఇట్లా అవ్యక్తం అవుతాం, మళ్ళీ అదే బ్రహ్మాండంలో మనం వస్తాం. బ్రహ్మదేవుడు ఆయనే ఉంటారు. బ్రహ్మదేవుడి పగలు వచ్చినప్పుడు మళ్ళీ మనం వ్యక్తం అవుతాం అనమాట. సో 2 అనిహిలేషన్స్, 2 ఏమంటారు అనిహిలేషన్ అంటే 2 ప్రళయాలు ఉంటాయి. ఒకటేమో శాశ్వతమైంది, ఒకటేమో తాత్కాలికమైంది. అప్పుడు మరి అలా అవ్యక్తం వ్యక్తం అన్నప్పుడు మళ్ళీ మనమే ఇలాగే వస్తామా, మనకి వేరే జన్మ వస్తుందా? మనకి ప్రళయం అనేది వచ్చినప్పుడు మనం తీసేసుకొని మనం చేసుకున్న కర్మల ప్రకారం మనకి ఎటువంటి శరీరం అయితే వస్తుందో ఆ శరీరంలో మళ్ళీ భగవంతుడు ఇచ్చేస్తారు మళ్ళీ మనకి. ఓకే మాతాజీ. అదే మీరు చెప్పింది. మాతాజీ అన్ని బ్రహ్మాండాలు తిరుగుతామా మాతాజీ? అన్ని బ్రహ్మాండాలు తిరుగుతాం మాతాజీ. అన్ని బ్రహ్మాండాలలో పుడుతూ ఉంటాము, మళ్ళీ లయం అయిపోతూ ఉంటాము. అంతే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ధన్యవాదాలు మాతాజీ. హరే దండవత్ కృష్ణ. ప్రణాం. దండవత్ ప్రణాం. చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అసలు ఎప్పుడు అనుకోని విషయాలు, తెలుసుకోలేని విషయాలు చెప్పారు మాతాజీ మీరు. హరి బోల్ మాతాజీ. ఈ రోజు శ్రీల ప్రభుపాద, ఆల్ గ్లోరీస్ టు శ్రీ గురు మా ఊహకి అందనివి చాలా బాగా చెప్పారు మాతాజీ. ధన్యవాదాలు. ఒకసారి గురు పరంపర మాట్లాడించేస్తుంది మాతాజీ. అంటే తెలియదు అనమాట, మనం ఏం ప్లాన్ చేయకపోయినా కూడా ఈ విధంగా క్లాస్ తీసుకెళ్ళాలి అని చెప్పి అట్లా జరిగిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత ఒక్కొక్కసారి నేను నా క్లాస్ వింటున్నప్పుడు అనిపిస్తుంది, ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్ నేను ఎలా చెప్పాను అసలు అని చెప్పి అనిపించినప్పుడు అనిపిస్తుంది, ఓకే ఐఎమ్ జస్ట్ నాట్ స్పీకింగ్ హియర్, నేను కాదు మాట్లాడేది, జస్ట్ కూర్చున్నాను అంతే, నా నోట్లో నుండి మాటలు అనేవి గురువు నడిపిస్తున్నారు అని చెప్పి అర్థమైంది. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా అంతే కదా మాతాజీ, మేము ఏం అడుగుతాం అనేది మీకు తెలియదు కదా, కానీ స్పాంటేనియస్ గా రిప్లైస్ ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు ఈ రోజు చెప్పిన దానికి సంబంధించింది కూడా ఉండదు, ఇప్పుడు నేను అడిగిన కొన్ని అలా ఉంటాయి కదా, ఎప్పుడో అంటే ఇదివరకు ఎప్పుడో డౌట్ కూడా మీ ముందర పెట్టడానికి మాకు అవకాశం ఇస్తూ ఉంటారు కదా, దానికి కూడా స్పాంటేనియస్ గా అంటే గురువు కృష్ణ కృపలే. ఈ రోజు నాకు జపా సెక్షన్ లో కీర్తనలో పేరు ఇచ్చాను, అంటే లిస్ట్ లో రాలేదు, పిలవలేదు, అక్కడ పిలవలేదు, నేను ఇక్కడికి వచ్చి కరెక్ట్ గా అదే చెప్పారు, చిన్న విషయాల గురించి పట్టించుకోకూడదు అది చెప్పించడానికి నన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు అనిపిస్తుంది. నాకు అన్ని చాలా మటుకు కళ జరుగుతాయి మాతాజీ. ఏదో సమస్య వస్తుంది, ఆ రోజు అనుకోకుండా క్లాస్ ఓపెన్ చేస్తాను, కరెక్ట్ గా అదే దానికి సమాధానం క్లాస్ లో వస్తుంది. నాకు చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఇది. నేను ఎన్నిసార్లు అయిందో ఇలాగ నాకు శ్రీహర్ష ప్రభుజీతో కానీ మీతో కానీ ఇలాగా సడన్ గా వచ్చిన రోజుని నాకు ఆ రోజున్న సమస్యకి పరిష్కారం మీ దాంట్లో కనిపిస్తుంది. నిజంగా చాలా చాలా అదృష్టం అనిపిస్తుంది నాకు. అది భగవంతుని కృప మాతాజీ. మనకంతే, మనకి ఏదైతే క్వశ్చన్ మనల్ని ఏదైతే లోపల పీకుతూ ఉంటుందో కృష్ణ దానికి ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటారు. అదే అప్పుడు నువ్వు దిగిపోకు, నేను పట్టుకున్నాను నిన్ను, నువ్వు ఎలాగెలా వెళ్తావు అని ఆ చేయి పట్టుకుని ఇలా వచ్చి ఇప్పుడు చెప్తున్నారు నేను, అందుకు నువ్వు ఇలాగే ఉండాలని ఆయన నాకు ప్రేరణ ఇస్తున్నట్టే అనిపిస్తుంది మాతాజీ నిజంగా. భగవద్గీతలో ఉంటది మాతాజీ, ప్రభుపాదుల వారు మీరు మనసులో ఏది ఉంటుందో అది బుక్ తీయగానే మీకు అది ఉంటదని ఉంటది మాతాజీ. అవునవును మాతాజీ. జరుగుతుందేమో మాతాజీ, అన్ని లీనమై చెప్తారు మాతాజీ, మీరు భక్తిలోని ఆ లీనమై చెప్తూ ఉంటారు. మమ్మల్ని కూడా మీ వైపు అలా వచ్చేస్తూ ఉంటాం, అలా ఉంటది. అవును మాతాజీ, మీ క్లాస్ స్పెషల్ మాతాజీ, మీ క్లాస్ మేము బాగా అట్రాక్ట్ అవుతాం మాతాజీ. ప్రతిదీ మనసుకి ఆ టచ్ లా ఉంటాయి మీ మాటలు.
హరి హరి బోల్. నాలో అంత భావం నాకైతే లేదు కానీ మాతాజీ మీకు కనిపిస్తున్నందుకు సంతోషం. ఉంది మాతాజీ హరిబోల్. హార్ట్ కి లైఫ్ కి అలా టచ్ అవుతూ ఉంటాయి మాతాజీ అన్ని మాటలు. మాతాజీ అలా అనడం కూడా మీ గొప్పతనం మాతాజీ. అలా ఉండడమే అట్లేం లేదు భక్తుల మాతాజీ. ముందరకెళ్ళడానికి అవకాశాన్ని ఇస్తుంది. అయ్యో లేదు మాతాజీ, క్లాస్ కూర్చున్నంత సేపు ఒకలాగుంటది, క్లాస్ అయిపోయాక మన జీవితంలో ఏదైతే ఉంటుందో అది కదా ఇంపార్టెంట్ మాతాజీ. అవును మాతాజీ. కానీ మీకు అంటున్నారు కానీ మనకి అలా అన్నప్పుడు ఒక్కోసారి మనకి నేను క్లాస్ లో ఇది చెప్పాను కదా, ఇప్పుడు ఇలా ఉండకూడదు కదా అనే భావం కూడా వస్తుంది కదా మాతాజీ. వస్తుంది. అవును వస్తుంది, అదే కదా అంటారు, మనం చెప్తున్నప్పుడు ఎవరు విన్నా వినకపోయినా ముందు మనం వింటాం అనమాట. సో భగవంతుడు మనం ఆటోమేటిక్ గా నేను ఇలా ఉండకూడదు అని మనం ఇద్దరు ఉంటామంట. మనల్ని మనం మనం చెప్తే మనం మార్చుకోవాలి. వింటాము, పక్కన భగవంతుడు కంపల్సరీ కూర్చుని వింటాడు. ఇది ఎవరున్నా లేకపోయినా మనం అవును చెప్పింది ఇద్దరు శ్రోతలు ఉంటారు అని. నైస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సెషన్. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ ఇప్పుడు బ్రహ్మాండాలు అని అంటున్నాం కదా మాతాజీ. ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ ఉంటారు. అయితే ఈ బ్రహ్మ అయితే ఏదైతే 100 సంవత్సరాలు ఉన్నాయో, ఉదయం పగళ్ళు రాత్రి, పగలంతా మనము సృష్టి చేస్తుంటాడు బ్రహ్మ, రాత్రి అయినప్పుడు ప్రళయం వస్తుంది. అది ప్రళయం, తాత్కాలిక ప్రళయం అన్నమాట. తాత్కాలిక ప్రళయం. అది మన క్షీరోదక విష్ణువు నుండి బ్రహ్మాండాలు వస్తాయి, శ్వాస నుండి వచ్చిన బ్రహ్మాండాలు అవన్నీ. అంటే శ్వాస మళ్ళీ పీల్చుకునేటప్పుడు మహాప్రళయం అది. కరెక్ట్. అయితే మాతాజీ ఇప్పుడు మనం ఈ ఆత్మ అనేది ఒక బ్రహ్మాండంకే తిరుగుతుంది, అన్ని బ్రహ్మాండాలకి తిరుగుతాయని చెప్తున్నారు కదా. అన్ని బ్రహ్మాండాలకి తిరుగుతుంది, అదే కదా నాను బ్రహ్మాండే భ్రమిత కొనే భాగ్యవానజు. బ్రహ్మాండాల్లో భ్రమిస్తూ ఉన్నాం, ఆత్మ వివిధ శరీరాలు తీసుకుని అన్ని బ్రహ్మాండాలు తిరుగుతున్నాం. ఈ బ్రహ్మాండం మాత్రమే కదా, ఎన్నో బ్రహ్మాండాలు. మరి ఎందుకు అన్ని బ్రహ్మాండాలు క్రియేట్ చేస్తున్నారు కృష్ణ? అక్కడ ఆత్మలు లేకపోతే? అక్కడ కూడా ఆత్మలు ఉన్నాయి. ఆత్మ శరీరాన్ని తీసుకుని అక్కడ కూడా జీవనం జరుగుతూ ఉంది. మేబీ మనలాగా ఇటువంటి వాతావరణం ఉంటుందా అంటే మనం అది చెప్పలేం, కానీ బట్ అక్కడ కూడా జీవం అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. ప్రతి చోట జీవం అనేది ఉంటూనే ఉంటుంది. మనం అలా తిరుగుతూనే ఉంటాం. ఇవాళ ఇక్కడ పుట్టాం, ఇంతకుముందు ఇంకెక్కడ పుట్టాము, ఏ బ్రహ్మాండంలో పుట్టామో మనకి తెలియదు అనమాట. సో మనం ఏవైతే పనులు చేసుకుంటామో దానికి తగ్గ శరీరం ఎక్కడ ఇస్తే సూటబుల్ గా ఉంటుంది అనేది కర్మచక్రం అనేది అది వర్క్ అవుతూ అటువంటి శరీరం అటువంటి బ్రహ్మాండంలో అటువంటి చోట్ల మనం పుట్టడం అనేది జరుగుతుంది. మాతాజీ, అయితే నా ప్రశ్న ఏంటంటే మాతాజీ, ఇప్పుడు మనం ఒక బ్రహ్మ తాలూకా ఉదయ కాలం అంతా మనం జన్మలు తీసుకొని సంచరిస్తాము. మన బ్రహ్మ తాలూకా రాత్రి కాలంలో మనం మహత్తత్వంలో ఉండిపోతాము, అవ్యక్తంగా ఉంటాము. కానీ మనం ఇప్పుడు వెళ్ళేది ఇలాగ అవ్యక్తంగా ఉన్నది గోలోకం కాదు కదా మాతాజీ. కాదు అది గోలోకం కాదు. అది గోలోకం కాదు. ఎందుకంటే మీ గోలోకం అంటే ఏం చెప్పాను, గోలోకానికి ఒకసారి వెళ్తే మళ్ళీ తిరిగి ఇక్కడికి రావక్కర్లేదని చెప్తున్నా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా, అవ్యక్తం అయ్యాక మళ్ళీ మార్నింగ్ బ్రహ్మదేవుని యొక్క పగటి సమయం వచ్చినప్పుడు మళ్ళీ మనం వస్తామని చెప్తున్నాను కదా. కాబట్టి అది గోలోకం కాదనమాట. ఓకే మాతాజీ, అదే నా డౌట్ మాతాజీ. లేదు, అలా వెళ్ళడం గొప్ప కాదు కదా. అది సృష్టి నియమం అన్నమాట, అంతే. మార్నింగ్ మనం ఇక్కడ ఉంటాము, నీ ఆత్మలకు అదే అవుతుంది. కాకపోతే ఎవరైతే శుద్ధ వైష్ణవులో వాళ్ళు భగవంతుని చేరడానికి తక్కువ జన్మల్లో చేరగలరని మనం చెప్పుకుంటున్నాం. కరెక్ట్, అంతే. భగవంతుని చేరిపోతే ఈ బ్రహ్మాండంలో మరి మనం రామ్ అనమాట. అయితే ఇప్పుడు మహాప్రళయం అయిన తర్వాత మళ్ళా వస్తామా మాతాజీ? ఎప్పుడు రామ్ మాతాజీ, ఇంకెప్పుడు రామ్. అవునా? ఎప్పుడు రామ్. ఒక్కసారి భక్తి చేసి భగవద్ధామానికి వెళ్ళామంటే ఎన్ని బ్రహ్మాండాలు ఎన్ని శ్వాసలైనా తీసుకోనండి మహావిష్ణువుని మనం ఇంకా మనం ఆయనతో ఆయన ధామంలో ఆయన సేవ చేసుకుంటూ ఉంటాం, అంతే. హరిబోల్ మాతాజీ, హరిబోల్. భక్తి అంటే అంత సింపుల్ కాదు మాతాజీ. భక్తి దొరకడం అంటే జీవితంలో ఇట్లాంటి విషయం కాదు మాతాజీ. నేను అంటే ఇది చెప్పచ్చో లేదో నాకు తెలియదు, బట్ మొన్న పితృపక్ష అమావాస్య అని చెప్పి ఇంటికి ఆయన పంతులు గారిని పిలిపించి పెద్దలకి తర్పణాలు అవి ఇస్తారు కదా. సో ఇంట్లో అలా చేసినప్పుడు ఒక పంతులు గారిని పిలిచామన్నమాట. ఆయన వస్తున్న సమయంలో మా వారు జపం చేసుకుంటున్నారంటే, ఆయన ఇంకా రావడానికి సమయం ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఒక మాల చేసుకుంటానని చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఆయన రాగానే మాల ఆపలేం కదా సడన్ గా, ఇంకొన్ని బీట్స్ ఉన్నాయి, ఒక 15-20 బీట్స్ ఉన్నాయి. సో ఆయన లోపలికి వెళ్ళి అవి కంప్లీట్ చేసుకొని చేద్దాము అని చెప్పి వచ్చారు.
నేను ఒకే మాట అన్నారనమాట. ఏంటండి మీరు ఎప్పుడో 60-70 ఏళ్లలో చేయాల్సింది ఇప్పుడే జపం జపం అని చేస్తున్నారు, నాకన్నా దారుణంగా ఉన్నారు అని చెప్పి అన్నారనమాట. దెన్ నాకు అనిపించింది దేని గురించి అంటున్నారు అని మా వారు అన్నారనమాట. జపం గురించి అంటున్నాను, ఇప్పుడు కూర్చొని జపం చేస్తున్నారేంటి, ఇప్పుడు సంపాదించే వయసు, సంపాదించాలి, బాగా అనుభవించాలి, ధర్మ అర్థ కామ మోక్షాలు మనకి అవే మార్గాలు అవ్వాలి, భక్తి అని ఇప్పుడు పట్టుకుంటే ఎలాగా అని అన్నారు. ఎన్నో పెళ్లిళ్ళు చేస్తూ ఎన్నో శుభకార్యాలు చేసే వారికి కూడా భక్తి దొరకట్లేదు. అది చూసినప్పుడు నాకు అనిపించింది, అరే మన జీవితంలో దొరికింది ఎంత అదృష్టమైంది. నేనైతే ఒకటే మాట అన్నాను, మాతాజీ వాళ్ళకి దొరకడం లేదా, పట్టుకోవడం లేదా మాతాజీ? లేదు మీరు ఏదైతే చెప్తున్నారో అదంతా మాయ అండి. అంటే అంటే ఇంక భక్తి ఒకటి చేస్తే సరిపోయిద్దా అని అంటేను నేను ఇంకా ఆయనతో వాదించలేకన్నాను. భక్తి ఒక్కటే మేము చేయట్లేదండి, మా బాధ్యతలు మేము చేసుకుంటూ ఉన్నాం, మా ఇల్లు మేము పోషించుకుంటూ ఉన్నాం, దాంతోపాటు భగవంతునికి కొంత సమయం ఇస్తున్నాము. ఈ సమయాన్ని కూడా ఇవ్వద్దు అనడం, ఇది అవసరం లేదు అనడం మాత్రం కంప్లీట్గా మాయ అండి అని చెప్పి చెప్పాను అనమాట. సో ఎంత దారుణంగా ఉందంటే సొసైటీలో పరిస్థితి. వాళ్ళ నోటి వెంట ఆయన ఎన్ని చెప్పారు, ఎన్ని శ్లోకాలు చెప్పి ఫైనల్గా ఏమంటున్నారు, విష్ణుర్ 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 అంటున్నారు. ఆయన అన్ని చెప్పాక తర్వాత ఏమంటున్నారు, సర్వం శ్రీ కృష్ణార్పణం వస్తు, ఏం చేసినా కానీ కృష్ణునికి అర్పించాలి అని చెప్పి చెప్తున్నారు. మరి జీవితంలో కృష్ణనామం తీసుకోవడానికి మాత్రం ఇప్పుడు అవసరం లేదు, 70 తర్వాత 80 తర్వాత చేయాలి, ఇప్పుడు చేయాల్సిన పని కాదు అంటున్నారంటే నాకైతే ఇంకా మతిపోయిందనమాట. అరే చెప్పేదాన్ని మనం నిజంగా అర్థం చేసుకున్నా కూడా మనకు ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నారు అనేది అర్థమైతే మనం చేసేది ఒకటి, అంటే అది ఒక రిచువల్ అయిపోయింది అనమాట. బేసిక్ గా చెయ్యాలి, చేస్తున్నాం అంతే. విష్ణు విష్ణు విష్ణురు అనాలి, చేస్తున్నాం, కృష్ణార్పణ మస్తు అనాలి అంటున్నాం, కానీ జీవితాన్ని కృష్ణార్పణ మస్తు చేస్తున్నామా లేదా, కృష్ణునికి అర్పించేలాగా మన జీవితం బ్రతుకుతున్నామా లేదా పట్టించుకోవట్లేదు ఎవరు. దొరకడం అట్లాంటి ఇట్లాంటి ఇదే విషయం మాకు కూడా జరిగింది మాతాజీ. అయితే మాకు పాజిటివ్ జరిగింది. మా మామయ్య గారు చతుర్దశి నాడు చనిపోయారని మేము చతుర్దశి నాడు మహల్యం చేస్తామన్నమాట. అయితే అన్ని అమర్చిన తర్వాత పంతులు గారు వచ్చారు. అప్పటికే నేను కృష్ణునికి పూజ అన్ని చేసాను, నామం అన్ని పెట్టుకున్నాను అనమాట. అతను అడిగారు, ఈ నామం ఏంటమ్మా అంటే కృష్ణనామం అండి అంటే, కర్తవ్యం దైవమాహినకమ్మా, తప్పనిసరిగా కృష్ణుని పూజించడం నువ్వు సర్వశ్రేష్టం అని అతను చెప్పారు మాతాజీ. నాకు చాలా సంతోషమైంది మాతాజీ. కొందరు తెలుసుకుంటారు మాతాజీ, కొందరికి పరమార్థం తెలిసి ఉంటుంది, భక్తి తెలిసి ఉంటుంది, కానీ అంటే లోకంలో ధార్మికంగా చేసే ప్రతి ఒక్కరికి కూడా భక్తి ఉందా అంటే మాత్రం చెప్పలేమన్నమాట. సో చాలా రేర్ అనిపించింది ఆ రోజు అది వినగానే. ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు, జపం చేసే సమయం ఇది కాదు, జపం చేసే వయసుది కాదు, ఇది అనుభవించాలి, సంపాదించాలి, దాని వెనకే మీ ప్రయత్నం ఉండాలి అన్నప్పుడు మాత్రం నాకు అనిపించింది, ఓకే కృష్ణ గురించి తెలుసుకోవడం అంటే చాలా కష్టం, కృష్ణ ఎలో చేయాలి, దానికి గురువుల కృప, వైష్ణవుల కృప ఉంటేనే మన జీవితంలో కృష్ణ వస్తారు తప్ప, లేదంటే మనం ఈ ఆచార వ్యవహారాల్లో కట్టుబాట్లలోనే కూరుకుపోతాం తప్ప భగవంతుడిని తెలుసుకోలేమన్నమాట. సో ఎంత చదివి ఏం ప్రయోజనం భగవంతుడిని తెలుసుకోలేకపోతే. భగవంతుడిని తెలుసుకున్నామంటే మాత్రం ఎన్ని చదవకపోయినా కూడా అది గొప్ప ప్రయోజనమే. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. మనల్ని కూడా మార్చడానికి ప్రయత్నిస్తారు మాతాజీ. ఎస్ మాతాజీ. అంటే మనం వాళ్ళ మాటలు పెద్ద సీరియస్ గా పట్టించుకోవద్దు, జస్ట్ అనుకోవాలంతే. ఓకే భగవంతుడు వీరిపైన కూడా కృపను చూపించి వీళ్ళు ఇన్ని కట్టుబాట్లలో ధార్మికంగా ఇట్లా చిక్కుకుపోయారు, కానీ అసలు నిన్ను తెలుసుకోలేకపోతున్నారు, నిన్ను తెలుసుకోలేకపోతే ప్రయోజనం ఏంటి అని చెప్పి మనం కోరుకోవడమే, చేసేదేం లేదు ఇంకా. భగవద్గీత కూడా కొన్ని ఇళ్లలో మాతాజీ అది వీళ్ళు చిన్నప్పటి నుంచి చదవకూడదు, అది ఎవరైనా పోయినప్పుడు చదువుకోవాలి అనే ఇది ఉండేది మాతాజీ. మన యొక్క దారుణమైన స్థితి మాతాజీ. భగవద్గీతలోనే ఉంది ఏం చేయాలి అనేది, మన జీవితం ఎలా బ్రతకాలి అనేది భగవద్గీతలో ఉంది. జీవితం అంతా అయిపోయాక భగవద్గీత చదవాలి. అందరిలో భగవద్గీత ఉంటుంది కానీ వేలేసి కూడా ముట్టుకునే వాళ్ళు కాదు మాతాజీ. ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది మాతాజీ, పిల్లలు కూడా భగవద్గీత. మాతాజీ హరే కృష్ణ. నేను రాధిక మాతాజీ. ఇలా సంఘటన ఒకటి నాకు జరిగింది మాతాజీ. అయితే నేను ఆ గురువు గారిని, ఆ వచ్చిన పౌరహిత్యం పురోహితుడిని ఇలానే అన్నాను, అంటే వేదం తెలిసిన మీరు, ఇంత మంచి బ్రాహ్మణ జన్మ ఎత్తిన మీరు ఇలా చెప్పడము కరెక్ట్ కాదండి, మీరు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది, మీరు ఇంత ఉత్తమమైన జన్మను తీసుకొని ఈ విధంగా ఇలా క్లుప్తంగా పూజలు చేయాలి అని చెప్పుకొచ్చారనమాట ఆయన. క్లుప్తంగా పూజ అంటే మనము వేరే వాటికి మాత్రము ఏదైనా ఫంక్షన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే పరిగెడుతూ ఉంటామండి. క్లుప్తంగా అంటే ఏంటి, దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి క్లుప్తం అనే మాట మీరు చెప్పకూడదు అని నేను చెప్పంగానే ఆయన ఇంకా ఏమీ మాట్లాడలేదు. నాకైతే ఆయన్ని ఇలా అనడము తప్పుగా అనిపించింది. అంటే ఆయన పురోహిత స్థానంలో ఉన్నారు,
అలా అనకూడదు అనిపించినా కూడా, అంటే వేదం తెలిసిన మనిషి ఇలా చెప్పకూడదు అనే భావన ఒకటి వచ్చింది. తర్వాత మాతాజీ ఉద్ధవుడికి కృష్ణుడే చెప్తాడు కదా, రాబోతున్నది కలియుగము ఉద్ధవ, ఆ బ్రాహ్మణ భ్రష్టత్వం నుంచే మొదలవుతుంది అని చెప్తారు కదా మాతాజీ. విన్నాను మాతాజీ నేను అంటే కూడా. బ్రాహ్మణ భ్రష్టత్వం పట్టడానికి కూడా ఇది ఒక కారణం మాతాజీ. ఎందుకంటే వాళ్ళు తప్పుద్రోవ పట్టినప్పుడే కలియుగం సొసైటీ అంతం ఇలా ఆరంభం మొదలవుతుంది అని ఉద్ధవుడికి, రాబోతున్నది కలియుగం ఉద్ధవ, కాబట్టి ఆ పాపం ఎంతలా వెళ్ళిపోతుంది అంటే అసలు ఊహించని కూడా ఊహించలేము. మొదలయ్యేది మాత్రం భ్రష్టత్వం బ్రాహ్మణ్ నుంచే. ఎంత దిగజారిపోతాడు అంటే బ్రాహ్మణుడు, దాని వల్లనే మొత్తం మొదలవుతుంది అని చెప్తాడు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, నేను నేను చదివి విన్నాను మాతాజీ. మేబీ శ్రీమద్ భాగవతంలో రావచ్చేమో ఇది. నేను ఇంకా అంత దూరం చదవలేదు కాబట్టి నేను చెప్పలేను. బట్ ఫస్ట్ విన్నాను మాట నేను. అయితే కృష్ణుడు చెప్పే మాట అయితే ఉద్ధవుడికి ఇదే, భ్రష్టత్వం అనేది మొదలయ్యేదే బ్రాహ్మణుడి నుంచి అని, అంతలా దిగజారిపోతాడు బ్రాహ్మణుడు అనేసి. ఎస్ మాతాజీ, ఇట్స్ మైట్ బి ట్రూ, కరెక్ట్ మాతాజీ. బట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మన కర్తవ్యం వీలైనంత మందికి దీని గురించి తెలియజేయాలి. సో ఓకే, అంటే కలియుగం ఎట్లా అయినా డిజైన్ అవ్వని మన జీవితంలో భక్తి వచ్చింది కదా శ్రీల ప్రభుపాద కృప వల్ల, ఆచార్యుల కృప వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా దీన్ని స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇది అదే మనందరి పైన ఉన్న యుగంలో మనకున్న రెస్పాన్సిబిలిటీ ఒకటే అన్నమాట. ఒక ఏకైక మార్గం మాతాజీ, హరినామ సంకీర్తన మట్టుకే. హరినామ సంకీర్తన అసలు విడవడం అనేది మనం చేయడానికి లేనే లేదు. అదొక్కటే. కృష్ణుడు కూడా చెప్పేది కూడా అదొక్కటే, ఎవరైతే ఇంకా ఇంకేం మనల్ని సంకీర్తనని కాపాడలేదు. చేస్తారో అని. అంటే నాకు ఏ యజ్ఞ యాగాదులు వద్దు, నాకు ఏవి వద్దు, నాకు నామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో నేను అక్కడే ఉంటాను అని చెప్తాడు. అంటే నేను భాగవతంలో కూడా చదివాను ఇది మాతాజీ, మా బామ్మగారు కూడా మాకు చెప్పారు. సో అవి మీకు కొంచెం షేర్ చేసుకున్నాను. ఎవరన్నా ఇబ్బంది పెట్టుంటే మన్నించండి. హరే కృష్ణ. మాతాజీ మా మా పంతులు లేదు మాతాజీ, మీరు చెప్పింది పర్ఫెక్ట్. హరే కృష్ణ మాతాజీ, మా పంతులు గారు అయితే ఏ పూజ చేసినా పర్ఫెక్ట్ చేస్తారు, సూక్తాలు అంతా వేదం చదువుతూ. నాకు అడుగుతారు మాతాజీ, అమ్మ నువ్వు గురుముఖంగా వేదం నేర్చావు, నేను బాగానే చేశానా అని అడుగుతారు. అదేంటి బాబు మీరు నాకు అడగడం బాగుంది అని చెప్పి, మీరు చాలా బాగా చేశారు బాబు అంటాను. ఇంకేదైనా దానాల కోసం అడిగినా ఇంకొద్దమ్మా నీ భగవంతుని పట్టుకున్నావు, నీకెందుకు దానాలు అంటారు మాతాజీ. అందుకనే మాతాజీ మనం జనరలైజ్ చేయకూడదు మాతాజీ ఎప్పుడు ఎవరిని కూడా. పలానా వాళ్ళు ఒక్కసారి ఒక పని చేసామంటే ప్రతిదీ కూడా అదే దృష్టితో చూస్తూ ఉంటే తప్పు బారిదవ్వదు అయిపోతుంది అనమాట. సో మనం జనరలైజ్ చేయకూడదు. కొందరు అలా ఉంటారు, కొందరు ఇలా ఉంటారు. మనకి ఎవరైతే అట్లా అంత హంబుల్ గా ఉండి నేను చేశానా లేదా అమ్మా ఏది మంచి మార్గంలో ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళు చాలా ప్రియంగా ఉంటారు కృష్ణకి ఎప్పుడు కూడా. సో అట్లాంటి వాళ్ళని మనం ఎప్పుడు అనకూడదు. బట్ కొందరు ఏంటి అంటే ఆ క్రతువుల్లోనే మునిగిపోయి ఉంటారు తప్ప ఏదైతే అంటే నీ కలియుగం గురించి చెప్పడానికి ఇది చెప్తున్నాను నీకు. కలియుగం అట్లా ఉందన్నమాట. సో ఇది మనందరి బాధ్యత, భక్తులుగా మన బాధ్యత అనమాట. వీలైనంత మందికి తెలపాలి, భగవంతుని గురించి తెలపాలి, భగవత్ కథ తెలపాలి, భగవన్ నామాన్ని మనం స్ప్రెడ్ చేయాలి. ఎప్పుడైతే ఇది చేస్తూ ఉన్నామో భగవంతుని కృప ఖచ్చితంగా వస్తుంది అనమాట వాళ్ళ పైన. మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ. డిస్టర్బెన్స్ గా ఉంది మాతాజీ. ఇంకా ఏం డిస్టర్బెన్స్ అంటారు? అంటే మీరు చెప్తున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, అదే క్లాసు. అవునా? యాక్చువల్ గా ఇక్కడ నేను అన్నాను కదా వేరే ప్లేస్ లో ఉన్నాను, మేబీ ఇంటర్నెట్ సిగ్నల్ మీకు అంత సరిగ్గా లేదేమో తెలియదు ఇక్కడ. మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్. హరే కృష్ణ. వంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఒక చిన్న విషయం షేర్ చేసుకోండి. చెప్పండి. అమ్మకి మాల ఇచ్చాను మాతాజీ. నాన్నగారు మన డిసెంబర్ లో పోయారు, తను బాగా శోకంలో ఉంటే మాల ఇచ్చాను. ఫస్ట్ హెయిర్ స్టైల్ చేశారు మాతాజీ, అయితే మొన్న చేశారంట. తనకి చాలా బాగా అనిపించిందంట మాతాజీ. ఆ విషయం మీకు చెప్దాం అనుకున్నాను. సో ఇంకా రోజు ఏ టైం అయినా సరే నేను మాల చేస్తాను, నాకు ఆయన పక్కన ఉన్నట్టే ఉంది, చాలా ధైర్యం వచ్చింది. ఎవరో మనీ తీసుకొని ఇవ్వలేదు మాతాజీ, 10 months నుంచి అడుగుతున్నారు. ఆయన ఇంటికి వచ్చి నేను 2 days లో ఇస్తానని చెప్పారంట, నైట్ మాల చేసిన తర్వాత.
తనకి మాతాజీ. అంటే ఫిజికల్ నుంచి ఆధ్యాత్మికంలోకి లాగడానికి భగవంతుడు ఎప్పుడు మనకి సపోర్ట్ చేస్తారు కదా మాతాజీ. ఎస్ సో నాకు మాతాజీ. అదే అనిపించింది. ఫస్ట్ ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్ని తీసి ఆమెకి భక్తిని కుదిరేటట్లు చేస్తున్నాడని. దానికి మీకు ముందుగా ధన్యవాదాలు మాతాజీ. నాకు దాన్ని పరిచయం చేసినందుకు కృష్ణ భక్తిని. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్ మాతాజీ. శ్రీల ప్రభుపాద్ లేకపోతే మన జీవితం ఎంత దారుణంగా ఉండేదో మాతాజీ. ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. సో మనం ఏం చేస్తున్నా భక్తిలో గురువుల కృప, వైష్ణవుల కృప, ఆచార్యుల కృప, శ్రీల ప్రభుపాద్ కృప వల్లనే జరుగుతుంది. సో మనం చేసే ప్రతిదీ కూడా వారిని సంతృప్తి పరిచేలాగా చేస్తూ ఉండడం అనేది మనం వారికి తెలియజేసే ఒక ఏమంటారు చెప్పాను మాతాజీ, నీ పక్కన కృతజ్ఞత తెలియజేయడం. కృష్ణయ్య ఉన్నాడు అనుకుని చెయ్యి. అంత భక్తితోటి చేసినప్పుడే నీకు ఏదైనా రిజల్ట్ వస్తుంది. చెప్పా, కోరికతోటి ఎప్పుడు చెయ్యొద్దమ్మా, భక్తితోటే చెయ్యి ఎప్పుడు అని చెప్పాను. వెరీ నైస్. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో హ్యాపీ ఫర్ యూ మాతాజీ. ప్రాబ్లం బాగా వచ్చింది మాతాజీ. డాక్టర్ ట్రీట్మెంట్ కూడా ఫిజియోథెరపీ అన్ని చేయించాను మాతాజీ. ఇంకా కొంచెం ప్రాబ్లమే ఉంది. అదే అట్లాగే మెల్లగా చేస్తున్నా మాతాజీ. మీరు కూడా ప్రేయర్ చేయండి మాతాజీ, తగ్గిపోవాలని. తగ్గిపోతే యాక్టివ్ గా పాల్గొంటాను. ఈ భౌతిక జగత్తులో భౌతిక శరీరాలు పట్టుకొని ఉన్నప్పుడు ఒక్కొక్కసారి శరీరం సహకరించదు, ఒక్కొక్కసారి మనసు సహకరించదు, ఒక్కొక్కసారి చుట్టూ పరిస్థితులు సహకరించవు మాతాజీ. కానీ ఒక్కటే చెప్పాలి మనం కృష్ణకి, ఏది సహకరించినా ఏది సహకరించకపోయినా, ఏది నచ్చినా ఏది నచ్చకపోయినా జీవితంలో నిన్ను మాత్రం నేను వదలను కృష్ణ, నేను చేయగలిగింది నేను చేస్తాను పట్టుకోవడంలోనే మనం మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు అనమాట కృష్ణకి. సో మీరు ఆ పాత్రలో ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి మిగిలినంత కృష్ణనే చూసుకుంటారు. నేను 10 years బయట భగవద్గీత చదువుతాను మాతాజీ. గీతా పరివార్లో కూడా 1 year నుంచి చేస్తున్నాను. ఎప్పుడు భగవంతుడి సేవలోనే ఉంటాను మాతాజీ వీలైన వరకు. నైస్ మాతాజీ, వెరీ నైస్. హరే కృష్ణ మాతాజీ. శరీరమే సహకరించట్లేదు మాతాజీ, బాగా సిక్ అవుతున్నాను. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ప్రభుజీస్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా అంటే చాలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను ఈరోజు. థ్యాంక్ యూ. ఒక్కొక్కసారి జీవితం మనల్ని కొన్ని పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఆ టైంలో లోపల ఏదైతే ఉన్నదో అవన్నీ మాట్లాడేస్తూ ఉంటాం అనమాట. అది కూడా భగవంతుని యొక్క కృపే అనమాట. మన లైఫ్లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి కొంచెం మనల్ని డిస్టర్బెన్స్ లా క్రియేట్ చేసినట్లు అనిపిస్తున్నప్పటికీ కూడా ఆ డిస్టర్బెన్స్ మనల్ని ఇంకా కృష్ణకి దగ్గర వైపే తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. సో ఏదైతే మిస్ అవుతుందో మన జీవితంలో దానివల్లే కదా ఈ ప్రాబ్లమ్స్ అనేవి అని చెప్పి మనం ఎక్స్పీరియన్స్ అయితూ మాట్లాడుతుంటాం కాబట్టి ఒక్కొక్కసారి అది మనకి బాగా అనిపిస్తూ ఉంటుంది. మాతాజీ నేను 3 మాలలే చేస్తున్నాను మాతాజీ. అయితే ఇంకా ఎక్కువ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ అవుతలేదు. మళ్ళీ నేనేమి మెసేజ్లో పెడతాను మాతాజీ. అవుతుంది మాతాజీ. 3 మాలలు డైలీ చేస్తుంటే గనక ఒక్కొక్క మాల పెంచండి. 16 మాలలు చేయడం కష్టం 3 మాలలు చేసేవారికి, కానీ 4 మాలలు చేయడం అనేది కష్టం కాదు కదా మాతాజీ. ఒక్క మాల పెంచండి. ఒక మాల పెంచండి. నెక్స్ట్ 1 month పాటు 4 మాలలు అనేవి సిన్సియర్గా చేయండి. సో ఆ తర్వాత మళ్ళీ ఒక మాల పెంచండి. సో అట్లా చేస్తూ ఉంటే మెల్లగా 16 మాలలకు వెళ్తాం అనమాట. సో ట్రై చేయండి, ఖచ్చితంగా చేయగలుగుతారు. 3 చేస్తే మీరు ఇంకొక మాల కష్టం ఏముంటది మాతాజీ, కష్టం కాదు. అవును మాతాజీ. చాలా ఎంత ఆయాసము అసలు. ముందు చేసనా లేదా అన్న డైలమాన్ ఉండేదాన్ని, కానీ ఇప్పుడైతే ఎంత అది చెయ్యాలి, ఏదో మర్చిపోయినాను అంత పని. రాత్రి పడుకునే టైంలోనైనా కానీ చేసే పడుకుంటాం మాతాజీ. ఏదో మర్చిపోతున్నా అన్న ఇది ఉంటది, కొంచెం పని ఉంటది కదా మాతాజీ. ఇక్కడ నన్ను పోయి ఇక్కడ ఇంకా వేరే పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసుకొని ఏదో మర్చిపోతున్నా, నేను ఏదో చేయలేదు. నాకు మెసేజ్ వస్తుంది మాతాజీ జగన్నాథ్ ప్రభుది. నేను నన్ను చేయనా, నా నామన జపం చేయవా అనేసి చెప్తారనమాట. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మాతాజీ. అసలు నాకు ఎప్పుడు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, జగన్నాథుడు ఎవరో తెలియదు. నేను ఎన్నోసార్లు చూసినా కానీ ఎవరు తెలియదు. కానీ మీరు చెప్పినప్పటి నుండి అది
రథయాత్ర అప్పుడైతే కథలన్నీ విన్నాం కదా మాతాజీ. అబ్బా ఎంత మంచిగా అనిపించింది అంటే నాకు జపం చేసినప్పుడు ఆ కథలన్నీ జ్ఞాపకం వస్తాయి అన్నమాట. కథలన్నీ జ్ఞాపకం వస్తే స్వామి అట్లా వెళ్తున్నట్టు, ప్రసాదం తిన్నట్టు, వస్తున్నట్టు, మూతికి అంత ఎంగిలినట్టు అట్లా అన్ని కనబడుతుంటాయి అనమాట. జపం చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎంతైనా మేము ఈ ఇస్కాన్లోకి వచ్చినప్పటి నుంచి చాలా మార్పు ఉంది మాతాజీ నాలో. ఇంకా ఇంకా శాంతం కావాలి మాతాజీ, ఇంకా శాంతం కావాలి, పిల్లలను మంచిగా చేసుకోవాలి. ఎస్ మాతాజీ, గుడ్. మీరు మంచి చేంజెస్ చూస్తున్నారు కాబట్టి మంచి విషయం. ఇంకొక మాల ప్రయత్నం చేయండి, 4 మాలలు చేయండి. 4 మాలలు 1 month కంటిన్యూస్గా చేయండి. అప్పుడు 5వ మాల చేసే శక్తి అనేది భగవంతుడు మీకు ఇస్తారు. మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాద్, ప్రణామ్. ప్రణామ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ.